2030 కామన్వెల్త్ గేమ్స్ ను భారతదేశం హోస్ట్ చేయబోతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ అంటే అహ్మదాబాద్ దీనికి సెంటర్ కానుంది. మనందరూ తెలుసు అహ్మదాబాద్లో చాలా పెద్ద స్టేడియం ఉంది మోడీ గారి పేరు మీద. దాదాపు 1,30,000 సీటింగ్ కెపాసిటీతో ఆ స్టేడియం ఉందన్నమాట. దీంతో పాటు అహ్మదాబాద్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో చాలా నిర్మించిపోతున్నారు కూడా. దీనికి సంబంధించి 2030 ఏదైతే గేమ్స్ ఉన్నాయో కామన్వెల్త్ గేమ్స్ ఇది ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఆల్రెడీ 2010లో కామన్వెల్త్ గేమ్స్ ఇండియా హోస్ట్ చేసింది ఢిల్లీలో. ఇక్కడ అహ్మదాబాద్ అనేది యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పేరు అనమాట. అయితే దాని ఒరిజినల్ నేమ్ లోకల్గా అహ్మదాబాద్ అని పిలుస్తారు. కామన్వెల్త్ గేమ్స్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అహ్మదాబాద్ అనే రాసి పెట్టారు. అంటే 2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ అనేవి అహ్మదాబాద్ లేదా అహ్మదాబాద్లో జరుగుతాయని చెప్పి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారనమాట. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు దానిలోన ప్రతి సభ్య దేశం కూడా యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా డిక్లేర్ చేసింది భారతదేశం 2030 హోస్టింగ్ కంట్రీ అని చెప్పి కామన్వెల్త్ గేమ్స్కి. మనందరూ తెలుసు కామన్వెల్త్ గేమ్స్ అంటే ప్రతి 4 సంవత్సరాలకి జరిగే ఒక పెద్ద మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అనమాట. కామన్వెల్త్ నేషన్స్ అన్ని కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాయి. యాక్చువల్లీ 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా ఇవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే 2030 అనేది కామన్వెల్త్ గేమ్స్కి సెంచునరీ ఇయర్, అంటే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ టైంలో మనం కామన్వెల్త్ గేమ్స్ను హోస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు అనమాట. 1950 వరకు కూడా కామన్వెల్త్ గేమ్స్ని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి కూడా బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి 1966 వరకు పిలిచేవాళ్ళు. ఆ తర్వాత బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి 1974 వరకు పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత 1978 నుంచి కూడా దీన్ని కామన్వెల్త్ గేమ్స్ అని పిలుస్తున్నారు. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి చాలా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ 5 years టైం అనేది చాలా జాగ్రత్తగా వాడుకుంటేనే ఆ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవుద్ది అనమాట. తర్వాత ఎటువంటి డిలే లేకుండా కూడా కన్స్ట్రక్షన్ జరగాలి. 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి 2036లో ఒలింపిక్స్ ఎయిమ్ కూడా పూర్తవుతున్నట్టే లెక్క అనమాట. అంటే ఈ గేమ్స్ మనం ఒక ప్రెల్యూడ్గా చూడొచ్చు. మనం దీని ఫెసిలిటీస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆర్గనైజేషన్ కానీ ప్రాపర్గా చేస్తే ఇదే స్ట్రక్చర్స్ ఇంకొంచెం బెటర్గా ఒలింపిక్స్ గేమ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ని క్షమాభిక్ష అడిగారు. ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్కు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ సంబంధించిన లాయర్స్ దాదాపు 111 పేజీల క్షమాభిక్ష పార్డన్ అడుగుతూ ఒక పిటిషన్ పెట్టారనమాట. యాక్చువల్లీ ఇజ్రాయెల్లో వర్బల్ పిటిషన్స్ యాక్సెప్ట్ చేయరు. ఏదైతే రిటర్న్ రిక్వెస్ట్లు ఉన్నాయో అవే పూర్తి స్థాయిలో ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. అసలు నెతన్యాహు ఎందుకు ఇంతగా అడుగుతున్నారు? ఆయన చేసిన తప్పేంటి? మనం గనక గమనిస్తే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు మీద చాలా కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేశారని, అదేవిధంగా న్యూస్ పేపర్స్ కానీ టెలివిజన్ ఛానల్స్ కానీ ప్రత్యేకంగా కొన్ని న్యూస్ పేపర్స్కు ఛానల్స్కు వాటిని ప్రమోట్ చేసి తన పబ్లిసిటీ అంటే ఒకవైపు వాటిని సపోర్ట్ చేస్తూ వాటి పబ్లికేషన్స్ కానీ వాటి రెప్యుటేషన్ కానీ పెంచుతూ తన రెప్యుటేషన్ని ఆ న్యూస్ పేపర్స్ టీవీస్ ద్వారా తన రెప్యుటేషన్స్ పెంచుకోవడానికి ట్రై చేశారని ఇలా అనేక రకాల కరప్షన్ ఛార్జెస్ క్విడ్ ప్రో క్యో ఛార్జెస్ ఆయన మీద ఉన్నాయన్నమాట. అయితే జనరల్గా ఇజ్రాయెల్ బేసిక్ లా ప్రకారం ఎవరైతే కన్విక్ట్ అవుతారో అంటే ఎవరి నింద అయితే పూర్తి స్థాయిలో ప్రూవ్ అవుతుందో, ఎవరిపైన నింద అయితే అంటే వాళ్ళు తప్పు చేశారని పూర్తి స్థాయిలో ప్రూవ్ అవుద్దో కన్విక్ట్ అయితే మాత్రమే వీళ్ళు పార్డన్ అడగలరు అనమాట. కానీ కొన్ని అరుదైన కేసెస్లో ఎలిగేషన్స్ ఉన్నా, ఇంకా కేస్ ట్రయల్స్ నడుస్తున్నా, ఎలిగేషన్స్ ఉన్నా సరే ప్రెసిడెంట్ పార్డన్ ఇవ్వచ్చు అనమాట. అయితే ఇజ్రాయెల్ నేషన్ బిల్డింగ్ కోసం, ఇజ్రాయెల్ని బాగా సపోర్ట్ చేయడం కోసం, ఇజ్రాయెల్ని పునరుజ్జీవం తేవడం కోసం ఈయన చాలా కష్టపడాలి. కాబట్టి ఈయన కన్విక్ట్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా ముందే పార్డన్ అడుగుతున్నాము. అయితే చాలాసార్లు ఇప్పటి వరకు కూడా బెంజమిన్ నెతన్యాహు తను తప్పు చేశానని కానీ కరప్షన్ చేశానని కానీ ఒప్పుకోలేదు. ఆయన ఇంతకు ముందు వరకు కూడా నేను కన్విక్ట్ కాను, ఎందుకంటే నేను క్షమాభిక్ష అడిగితే నేను కన్విక్ట్ అయినట్లు లెక్క, నేను తప్పు చేశాను ఒప్పుకున్నట్లు లెక్క, నేను అడగనని చెప్తూనే ఇప్పుడు మాత్రం దాదాపు 111 పేజీల లెటర్ని క్షమాభిక్ష అడుగుతూ ప్రెసిడెంట్కి పంపించారనమాట. అయితే ఈ నెల మొదట్లో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ఉత్తరం పంపించారు బెంజమిన్ నెతన్యాహుకు క్షమాభిక్ష ఇవ్వమని చెప్పి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు క్షమాభిక్ష అడిగినట్టు ఆ లెటర్ మాత్రం ఇప్పుడు ప్రెసిడెంట్కి చేరింది. మరి ఆయన క్షమాభిక్ష ఇస్తారా ఇవ్వరా
అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా రికమెండ్ చేశారు ఆయన క్షమాభిక్ష ఇమ్మని చెప్పి. ఇదంతా మనం వేచి చూడాలైతే బెంజమిన్ నెతన్యాహు మాత్రం చాలా అగ్రెసివ్ లీడర్, చాలా స్ట్రాంగ్ లీడర్ అండ్ చాలా పట్టుదల ఉన్న లీడర్ అని చెప్పొచ్చు. అంతేకాదు మనం చూస్తే గనక గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరిగిన వార్ కావచ్చు, ఇవన్నీ చూస్తే గనక నెతన్యాహు యొక్క పట్టుదల చూడొచ్చు. దాంతో పాటు నెతన్యాహు యొక్క పట్టుదల కూడా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఇజ్రాయెల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ లేదనమాట. నెతన్యాహు గవర్నమెంట్ కూడా కోయిలిషన్ గవర్నమెంటే కాబట్టి అక్కడ అపోజిషన్ వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఆయన పైన ఉన్న కరప్షన్ ఛార్జెస్ సంబంధించి, ఆయన క్షమాభిక్ష సంబంధించి ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జాగ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ లెటర్ సంబంధించి ఏదైతే క్షమాభిక్ష నెతన్యాహు అడుగుతున్నారో ఆ మొత్తం ఇజ్రాయెల్ స్టేట్ కి మొత్తం ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. అయితే గుడ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఇజ్రాయెల్ దేశానికి మంచిదో అదే నేను చేస్తాను ఈ క్షమాభిక్ష విషయంలో అని చెప్పి ఐజాక్ హెర్జాగ్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాలోని జోహన్నీస్బర్గ్ లో జరిగిన G20 సదస్సుకి అమెరికా అటెండ్ అవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ తను కానీ తన తరపున అమెరికన్ అఫీషియల్స్ కానీ ఎవరు కూడా సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న G20 సమ్మిట్కి అటెండ్ కామని చెప్పారు. సౌత్ ఆఫ్రికా వైట్ జీనోసైడ్ చేస్తుందని, ఎవరైతే వైట్ రేస్ ఉన్న ఫార్మర్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, వాళ్ళపైన అటాక్స్ చేస్తుందని, సౌత్ ఆఫ్రికన్ ప్రభుత్వమే దీన్ని స్పాన్సర్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికాకు వచ్చే ఫారెన్ ఎయిడ్ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే కట్ చేశారనమాట. దాంతోపాటు వచ్చే సంవత్సరం G20 సదస్సు అమెరికాలో జరగనుంది. యాక్చువల్లీ G20 సదస్సు నెక్స్ట్ ఇయర్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రస్తుతం హోస్ట్ చేస్తున్న ఆ కంట్రీ ఒక గ్యావెల్ అంటే ఒక హ్యామర్ లాంటిది పాస్ ఆన్ చేస్తుంది అనమాట. ఆ సెరమనీకి కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తరఫున ఎవరో అటెండ్ కాలేదు. ఎవరైతే అఫీషియల్ రిసీవ్ చేసుకోవాలో వాళ్ళు ఎవరు కూడా పూర్తి స్థాయిలో అటెండ్ కాలేదనమాట. దాంతో సిరిల్ రామఫోజా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఆ గేవెల్ అమెరికాకు అందించకుండానే G20 సదస్సు ముగిసిపోయిందనమాట. అయితే మనందరికి తెలుసు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి కూడా సౌత్ ఆఫ్రికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాలోని ఎవరైతే ఆఫ్రికనియర్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎప్పటి నుంచో 17th 18th సెంచరీలో యూరోప్ నుంచి వచ్చిన తెల్లవాళ్ళు ఉంటారో సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి వ్యతిరేకంగా సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం డిస్క్రిమినేట్ చేస్తుందని చెప్పి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారనమాట. ఈ ఆరోపణలకి అంత బేస్ కానీ ఎవిడెన్స్ కానీ ఏమీ లేదని చెప్పి సౌత్ ఆఫ్రికన్ అఫీషియల్స్ అంటున్నా డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గట్లేదనమాట. అయితే మనకు తెలుసు ఏ కంట్రీ కూడా యూనిలేటరల్ గా G20 సభ్య దేశాల్లో ఏ కంట్రీ కూడా ఇంకో కంట్రీని సస్పెండ్ చేసే అధికారం లేదు, ఇంకో కంట్రీని రానివ్వకుండా ఉండే అధికారం లేదనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ ఇయర్ G20 సదస్సు అమెరికాలో జరుగుతుంది. అయితే అఫీషియల్ గా అమెరికా నుంచి ఇన్విటేషన్స్ వెళ్తాయి. సౌత్ ఆఫ్రికాకి వెళ్ళకపోవచ్చు, కానీ ఒక కంట్రీ యూనిలేటరల్ గా ఇంకో కంట్రీని సస్పెండ్ చేసే అధికారం G20లో లేదనమాట. దీన్ని బట్టి డొనాల్డ్ ట్రంప్ సౌత్ ఆఫ్రికాని ఎన్నన్నా సరే సౌత్ ఆఫ్రికాని సస్పెండ్ చేసే విధానం మాత్రం అక్కడ ఏమీ లేదు. మనం చూస్తే కనుక G20 అనేది ప్రపంచంలో చాలా ఎమర్జింగ్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఈ గ్రూప్ లో చాలా ముఖ్యమైన దేశాలు కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా 2023 ఇండియాలో ఎప్పుడైతే G20 జరిగిందో ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో భాగమైంది. అయితే మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే అమెరికా ఎలాంటి చెప్పినా సరే సౌత్ ఆఫ్రికా G20 సభ్యురాలే. అయితే మనం సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే సిరిల్ రామఫోజా సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నారు. సౌత్ ఆఫ్రికా G20లో మెంబరు, సౌత్ ఆఫ్రికాకు ఆ హక్కు ఉంది. సౌత్ ఆఫ్రికా ఇంకొక దయాదాక్షిణ్యాలతో అక్కడ లేదు. సౌత్ ఆఫ్రికా ఒక సోవరెన్ డెమోక్రటిక్ కంట్రీ, ఎలాంటి ఇన్సల్ట్స్ ను భరించుతూ ఎలాంటి ప్రెజర్స్ ను తీసుకోదని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. ఇక్కడ G20 అనేది 1999లో ఏర్పడిన గ్రూప్ అన్నమాట. మనం చూస్తే కనుక అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, సౌత్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, తుర్కీ, UK మరియు ఆఫ్రికన్ యూనియన్ కూడా G20లో సభ్యులుగా ఉన్నాయన్నమాట. మనం చూస్తే ఆఫ్రికనీర్స్ ఎవరైతే వైట్ మైనారిటీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో దాదాపు వాళ్ళు 5 నుంచి 7% వరకు సౌత్ ఆఫ్రికా జనాభాలో ఉన్నారనమాట. రీసెంట్ గా మనం చూస్తే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ రైట్స్, భూ హక్కుల విషయంలో సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం కొత్త చట్టాలు వస్తున్నాయని చెప్పి కూడా అక్కడ చర్చ జరుగుతుంది. సౌత్ ఆఫ్రికాలో మనం గమనిస్తే కూడా ఇప్పటికి కూడా 3/4 ఆఫ్ ద ల్యాండ్ వైట్స్ చేతిలోనే ఉంది. ఎవరైతే వైట్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉందన్నమాట. సౌత్ ఆఫ్రికాలో ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ కావచ్చు, ఇవంతా కూడా ఎక్కువగా దాదాపు 3/4 ల్యాండ్ అనేది ఇంకా కూడా వైట్ మైనారిటీస్ చేతిలో ఉంది. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో స్టార్ట్ చేయబోతున్నారు. నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో దీన్ని మొదలెట్టబోతున్నారు. దాదాపు 120 కోట్ల ఖర్చుతో ఈ ఏజెన్సీని స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఈ కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ అనేది ఒక నోడల్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీ, భారతదేశానికి సంబంధించిన
కోరల్ రీఫ్ సంబంధించి ఒక నోడల్ అండ్ మానిటరింగ్ ఏజెన్సీగా కూడా పనిచేస్తుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు దీన్ని సెట్ చేయబోతున్నారు. సౌత్ అండమాన్లో, ముఖ్యంగా సౌత్ అండమాన్లో చిడియటపు అనే ప్రాంతంలో దీన్ని ఏర్పరచబోతున్నారు. కోరల్ రీఫ్ రీసెర్చ్ లో భాగంగా కోరల్ రీఫ్స్ ని ఎలా కాపాడాలి, అదేవిధంగా కోరల్ రీఫ్స్ ని భవిష్యత్తులో అంతరించిపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా వర్క్ చేస్తున్నారనమాట. దీనికి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎవరైతే అండమాన్ నికోబార్ రీజనల్ సెంటర్ ఉందో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రధానంగా కోరల్ రీఫ్స్ పగడపు దీవులు లేదా పగడపు దిబ్బలు అనేవి సముద్రం పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి జీవ వైవిధ్యానికి నిలయంగా ఉండటమే కాకుండా తీర ప్రాంతాలను రక్షిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఫిషరీస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇవన్నీ కూడా కోరల్ రీఫ్స్ వల్ల వచ్చే లాభాలన్నమాట. ముఖ్యంగా కోస్టల్ ప్రొటెక్షన్, తీర ప్రాంతాలు ఎరోడ్ కాకుండా, ముఖ్యంగా ఉష్ణమండల తుఫాన్లు కావచ్చు, అలల ప్రభావం మరియు సముద్రపు కోత నుంచి తీర ప్రాంతాలను కోరల్ రీఫ్స్ రక్షిస్తాయన్నమాట. దాంతోపాటు కోరల్ రీఫ్స్ అనేవి జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా వాటిని రెయిన్ ఫారెస్ట్ ఆఫ్ ద సీ అంటారు. అక్కడ అన్ని కోరల్ రీఫ్స్ ఉన్న ప్రాంతాల్లో ఫిషరీస్ కావచ్చు లేదా ఇతర జీవులు ఇవన్నీ కూడా అక్కడ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి అన్నమాట. కోరల్ రీఫ్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో నివసించే దాదాపు 500 మిలియన్ల పైగా ప్రజలకు ఇవి ఆహారం సపోర్ట్ చేస్తాయి అన్నమాట. కోరల్ రీఫ్స్ లో ఫుడ్ సోర్స్ కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్యపరంగా చేపలు పట్టే పరిశ్రమకు కోరల్ రీఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ కోరల్ రీఫ్స్ లో ఎకనామిక్ బెనిఫిట్స్, టూరిజం కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా పగడపు దీవులు లేదా పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతాల్లో పర్యాటక రంగం, స్కూబా డైవింగ్ కావచ్చు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఫేమస్ అన్నమాట. దాంతోపాటు చేపల పరిశ్రమ ఏదైతే ఫిషరీస్ ఉంటుందో దాని ద్వారా బిలియన్ల కొద్ది డాలర్లు ఈ కోరల్ రీఫ్స్ ప్రాంతాల్లో ప్రజలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనమాట. దాంతోపాటు కోరల్ రీఫ్స్, ఈ పగడపు దీవులు ఏవైతే ఉన్నాయో అక్కడ లభించే జీవుల రసాయన సమ్మేళనాలను క్యాన్సర్, కీళ్ళ నొప్పులు మరియు ఇతర వ్యాధులకు చికిత్సగా వాడతారనమాట. సో కోరల్ రీఫ్ సంబంధించిన రీసెర్చ్ చేయడానికి, వాటికి సంబంధించి ఎలా పరిరక్షించాలి, ఎలా మేనేజ్ చేయాలనే దాని మీద భారతదేశం మొట్టమొదటి కోరల్ రీఫ్ రీసెర్చ్ సెంటర్ని అండమాన్లో స్టార్ట్ చేస్తుంది. రాష్ట్రాల్లో గవర్నర్ల నివాసాలు ఏవైతే ఉన్నాయో రాజ్ భవన్స్, వాటి పేర్లు లోక్ భవన్స్ గా మార్చాలని, అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఎక్కడైతే ఉంటారో యూటీస్ లో వాళ్ళు ఉండే నివాసాలు రాజ్ నివాసాలు, లోక్ నివాసాలని పేరు మార్చాలని చెప్పి యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఒక డైరెక్టివ్ జారీ చేసింది. ఇది కంపల్సరీ కాదు, కానీ మనందరూ తెలుసు భారత ప్రభుత్వం రీసెంట్ గా ఈ కలోనియల్ మైండ్ సెట్, కలోనియల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విత్డ్రా చేస్తూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా రాజ్ పద్ ని కర్తవ్య పద్ అని మార్చడం, మొఘల్ గార్డెన్స్ ని మనం చూస్తే కనుక అమృత్ ఉద్యాన్ అని మార్చడం, ఇలా చాలా పేర్లు. అంతెందుకు మన చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు, లేకపోతే సిఆర్పిసి కావచ్చు, ఇప్పుడు వాటన్నిటి పేర్లు భారత న్యాయ సంహిత, నాగరిక సురక్ష సంహిత, సాక్ష్య సంహిత, ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా ఇండియనైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. దానికి సంబంధించి రాజ్ భవన్ అనేది బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ అధికారం పెత్తనం చూపించే విధంగా ఉందని, పీపుల్ సెంట్రిక్ థీమ్ లేదని, లోక్ అంటే ప్రజలకు సంబంధించింది కాబట్టి లోక్ భవన్ అని చెప్పి పేర్లు మార్చాలని చెప్పి, అది ఒక డెమోక్రటిక్ విధానంలో పీపుల్ సెంట్రిక్ గా ఉంటుందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, ఉత్తరాఖండ్, ఒడిస్సా, గుజరాత్, త్రిపుర వీళ్ళందరూ కూడా గవర్నర్స్ భవంతుల ముందు లోక్ భవన్ అని చెప్పి పేర్లు మార్చారు. దాంతోపాటు లడాక్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో అక్కడ కూడా రాజ్ నివాస్ పేరుని లోక్ నివాస్ గా మార్చారనమాట. అసలు ఇదంతా కూడా మన కలోనియల్ పాస్ట్, కలోనియల్ మైండ్ సెట్ ఏదైతే ఉందో అదంతా తుడిపేసి కొత్తగా ఇండియనైజేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం చూస్తే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సైన్ బోర్డ్స్ కావచ్చు, లెటర్ హెడ్స్ కావచ్చు, అఫీషియల్ సీల్స్ కావచ్చు, వెబ్సైట్స్, సోషల్ మీడియా పేజెస్ కావచ్చు, స్టేషనరీ అఫీషియల్ డాక్యుమెంట్స్ కావచ్చు, సెరిమోనియల్ ప్రోటోకాల్స్ కావచ్చు, ఇన్విటేషన్ కార్డ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా రాజ్ భవన్ బదులు లోక్ భవన్ పేరిట రాయాలని చెప్పి కూడా ప్రస్తావన వస్తుంది అనమాట. దీనికి సంబంధించి కూడా మనం చూస్తే 2023 G20 సదస్సు భారతదేశం హోస్ట్ చేసినప్పుడు చాలా చోట్ల ప్రెసిడెంట్ ఇన్విటేషన్ కార్డ్స్ లో వీటిలో ఇండియాని భారత్ అని ప్రస్తావించారు. యాక్చువల్లీ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో ఉందన్నమాట. భారతదేశాన్ని ఇండియా అని కానీ భారత్ అని కానీ ఎలా అయినా పిలవచ్చు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చాలా ఉన్నాయి. కాబట్టి ఇండియా దట్ ఈస్ భారత్ ఏ విధంగా పిలిచినా అది మన భారతదేశం అవుతుంది. 2025-2026 ప్రస్తుతం ఉన్న ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దీనిలో సెకండ్ క్వార్టర్ Q2 రెండో త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి పర్ఫామ్ చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో మెరుగైన జీడిపి గణాంకాలను మన ఆర్థిక వ్యవస్థ నమోదు చేసింది అనమాట. మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, ఈ రెండు కూడా ఈ సెకండ్ క్వార్టర్ లో ఏదైతే Q2 ఉందో దానిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాదాపు 7.3% గ్రోత్ రేట్ ప్రిడిక్ట్ చేసింది, ఆర్బీఐ 7% ప్రిడిక్ట్ చేసింది.
వీటన్నిటి అంచనాలకు మించి మన జీడిపి గ్రోత్ 8.2%కి వెళ్ళిందనమాట. మనం పాత 6 క్వార్టర్స్ చూస్తే, అంటే గత సంవత్సరాల కాలంగా చూస్తే ఈ 8.2% జీడిపి గ్రోత్ రేట్ అనేది చాలా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఇండియన్ రియల్ జీడిపి అనేది ఏదైతే మన భారతదేశం యొక్క రియల్ జీడిపి ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ ఉందో అది చూస్తే కనుక 48.63 lakh crores ఉంది. ఇంతకుముందు మనం చూస్తే కనుక అది 44.94 అనమాట. లాస్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ ఎన్ని మనం గమనిస్తే కనుక చాలా పికప్ అయింది మన జీడిపి. అంతేకాదు ఈ క్వార్టర్ 2లో 8.2% గ్రోత్ రేట్ కూడా కనిపిస్తుంది అనమాట. దీనికి గల కారణాలు ఏంటి? ఇంత జీడిపి గ్రోత్ పెరగడానికి, ఇంత గ్రోత్ రేట్ కనిపించడానికి కారణాలు ఏంటంటే, మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ రంగం ఏదైతే ఉందో దానిలో 8.1% గ్రోత్ రేట్ కనిపించింది అనమాట. రెండోది సర్వీస్ సెక్టర్ కూడా ఈసారి బాగా పర్ఫామ్ చేసింది. అంటే దాదాపు 9.2% గ్రోత్ రేట్. ముఖ్యంగా కన్జ్యూమర్ స్పెండింగ్ కావచ్చు, రూరల్ డిమాండ్ రికవరీ కావచ్చు, దీనికి సంబంధించి సర్వీస్ సెక్టర్లో కూడా గ్రోత్ బాగా కనిపించింది. దాంతోపాటు ప్రైమరీ సెక్టర్, అగ్రికల్చర్, వ్యవసాయం ఏదైతే ఉందో ఫేవరబుల్ మాన్సూన్ వల్ల, అదేవిధంగా రూరల్ డిమాండ్ పెరగటం వల్ల కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పక్కన పెడితే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గినప్పటికీ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ స్పెండింగ్ కావచ్చు, వీటన్నిటి వల్ల సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, దీనివల్ల రూరల్ స్పెండింగ్ కూడా బాగా పెరిగిందంట. వీటన్నిటితో పాటు GST 2.0 రిఫార్మ్స్ వల్ల కూడా కన్జంప్షన్ బాగా పెరిగింది. వీటితో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిందంట. ఇవన్నీ కలిపి మనం విశ్లేషిస్తే Q2 క్వార్టర్ 2లో మనం చూస్తే కనుక ఇండియా జీడిపి గ్రోత్ 8.2%కి వెళ్ళిందనమాట. ఇవన్నీ ఒక పక్కనైతే అమెరికన్ శాంక్షన్స్, అంటే అమెరికా మనపైన ఇన్ని ఆంక్షలు విధించినా, ఇన్ని జరుగుతున్న ఇండియా జీడిపి ఎంత బలంగా ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క ఇండియాని డెడ్ ఎకానమీ లాంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో మన ఎకానమీ ఇంత బాగా గ్రో అవుతుందంటే ఇండియా భవిష్యత్తులో 3rd లార్జెస్ట్ ఎకానమీ అతి తొందరలో అవుతుందని కూడా ఆశిద్దాం. జెరోదా CEO నిఖిల్ కామత్ ఈ మధ్య పాడ్కాస్ట్లు చేస్తున్నారు. అవి చాలా పాపులర్ అవుతున్నాయి. మోస్ట్లీ ప్రపంచంలో టాప్ లీడర్స్, వాళ్ళు బిజినెస్ లీడర్స్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, లేదా ఇండివిజువల్స్ ఎవరైతే బాగా పేరు గడించారు రకరకాల ఫీల్డ్స్ లో వాళ్ళు అవ్వచ్చు. WTF వాట్స్ ద ఫ్యూచర్ అని చెప్పి ఆయన ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఆ పాడ్కాస్ట్ లో రీసెంట్ గా నవంబర్ 30వ తారీఖున ఎలాన్ మస్క్ తో చేసిన పాడ్కాస్ట్ రిలీజ్ చేశారు. అది ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఇప్పటి వరకు కూడా జెరోదా CEO AR రెహమాన్, రఘురామ్ రాజన్, బిల్ గేట్స్, నారాయణ మూర్తి గారు, క్రిస్టోఫర్ లక్సన్, కుమార మంగళం బిర్లా, ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా నంద నీలేకని, ఇలా చాలా మందితో చేశారు. కానీ ఎలాన్ మస్క్ తో చేసిన ఈ పాడ్కాస్ట్ మాత్రం ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అసలు ఈ పాడ్కాస్ట్ లో ఏం చెప్పారు ఎలాన్ మస్క్, ఆయన ఇచ్చిన సూచనలు ఏంటి ప్రపంచానికి, భవిష్యత్తుగా ఒకసారి చూద్దాం. ముందుగా ద న్యూ ఎంటర్‌ప్రెన్యూర్ రూల్ అనమాట. కొత్తగా ఆయన ఒక రూల్ చెప్పారు. ఎప్పుడు కూడా బిజినెస్ చేసేటప్పుడు, ఎంటర్ప్రైజ్ చేసేటప్పుడు, లేదా నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్ అవుతున్నప్పుడు డోంట్ చేజ్ మనీ, చేజ్ యూస్ఫుల్నెస్. డబ్బుల కోసం ఏ పని స్టార్ట్ చేయకూడదు. మనీ అనేది బై ప్రోడక్ట్ అనమాట. రియల్ గా సమాజానికి ఉపయోగపడే, చాలా ఉపయోగపడే, సొసైటీకి బెనిఫిట్ అయ్యే, ఒక వాల్యూ యాడ్ చేసే ఒక మంచి పని నువ్వు చేయి, ఆటోమేటిక్ గా డబ్బులు వాటి వెనకాలబడి అవే వస్తూ ఉంటాయి. సో క్రియేట్ ఇన్నోవేషన్స్, డూ సంథింగ్ గ్రేట్ టు ద సొసైటీ. ఏదైతే ఎక్కువ యూస్ఫుల్ ఉందో ఆ ప్రోడక్ట్ తయారు చేయి. మనీ అనేది బై ప్రోడక్ట్ అవుతుందని చెప్పారనమాట. అదేవిధంగా మనీ అనేది ఒక యూస్ఫుల్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. ఎప్పుడు కూడా మనీయే మోటివేషన్ అయితే ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ తొందరలో నువ్వు ఫిట్ చేసేస్తావని కూడా ఎలాన్ మస్క్ చెప్పొచ్చారనమాట. రియల్ వాల్యూ కనుక క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనీ వచ్చేస్తాయి. ఫోకస్ ఆన్ యూస్ఫుల్నెస్, నాట్ ఆన్ క్యాష్ అని చెప్పారనమాట. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ అని చెప్పింది ద గ్రైండ్ ఈజ్ నాన్ నెగోషియబుల్. అంటే నువ్వు ఒకసారి ఒక స్థాయిలో ప్రపంచంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకుంటే, నువ్వు ఏదైనా ప్రపంచంలో గొప్పగా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా లాంగ్ అవర్స్ వర్క్ చేయాలి. అంటే దీర్ఘకాలం చాలా లాంగ్ అవర్స్, రోజు చాలా 10-15 గంటలు 20 గంటలు పనిచేయాలి. అంతేకాదు డిఫికల్టీస్ ఫేస్ చేయాలి, ఫెయిల్యూర్ అనే రిస్క్ను కూడా ఫేస్ చేయాలి. మనం చూస్తే ఎలాన్ మస్క్ 2008లో అన్నిట్లో లాసెసే. ఆయన రాకెట్స్ ఫెయిల్ అయిపోయినాయి, బిజినెస్ లాసెస్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు, ఉండటానికి కూడా ప్లేస్ లేదు, తినడానికి కూడా తిండి లేదు. ఆ టైంలో కూడా ఆయన ధైర్యం కోల్పోలేదు అనమాట. అంటే ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి ఒక పార్ట్, లైఫ్లో ఒక పార్ట్. అదేవిధంగా గ్రేట్ కంపెనీస్, ఏదైతే నువ్వు గొప్పగా పెద్ద కంపెనీస్ స్థాపించాలనుకుంటావో, ఇన్సానిటీ అంటే నువ్వు చాలా ఎంత పెద్ద ఫెయిల్యూర్ వచ్చినా ఇన్సాన్గా కష్టపడాలి. వారానికి 100 గంటలు 120 గంటలు అనేది తప్పదు. టెస్లా కానీ, స్పేస్ ఎక్స్ కానీ క్రైసిస్ పీరియడ్ అప్పుడు తను కూడా, ఎలాన్ మస్క్ కూడా వారానికి 100 గంటల పైన పనిచేశాడు. ముఖ్యంగా స్ట్రెస్ కావచ్చు, అన్సర్టైన్ పీరియడ్స్ కావచ్చు, ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉన్నా సరే చేయాల్సిందే. సక్సెస్కి షార్ట్ కట్స్ లేవు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి షార్ట్ కట్స్ లేవు. ఓన్లీ లాంగ్ అవర్స్, డిఫికల్ట్ టైమ్స్లో కూడా వర్క్ చేస్తూ వెళ్ళటం అనమాట. భవిష్యత్తులో అంటే సమాజంలో మనం చూస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ ఇవి వచ్చేస్తాయి. దాంతో మనుషులకి పని ఉండదు. పని అనేది
ఒక ఆప్షన్ అయిపోద్ది అనమాట. అంతేకాదు ఫ్యూచర్ డిస్ట్రాప్షన్స్ అనేవి చాలా ఫాస్ట్ పేజ్ లో మన లైఫ్ లోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ చరిత్రనే మార్చబోతున్నాయి. వచ్చే 10-20 సంవత్సరాల్లో వర్క్ అనేది ఓన్లీ ఒక ఆప్షన్ కాబోతుంది. మొత్తం ఏఐ రోబోటిక్సే వర్క్ చేస్తే మనిషికి తన నచ్చిన ప్యాషన్ తో ముందుకెళ్ళొచ్చు అనమాట. క్రియేటివిటీ కావచ్చు, సోషల్ ఐడెంటిటీ కావచ్చు, తనకు కావాల్సిన హాబీస్ తను చేసుకోవచ్చు. మనకు కావాల్సిన వర్క్ ఏఐ చేసి పడుతుంది. ఒక్కసారి ఏఐ రోబోటిక్స్ ఆటోమేషన్ వచ్చిన తర్వాత యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిపోద్ది. ఏఐ విపరీతంగా అంటే ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటి వల్ల విపరీతమైన గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయంట. అంటే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోద్ది, చాలా చీప్ అయిపోతాయి గూడ్స్ అండ్ సర్వీసెస్. దాంతో ఇన్ఫ్లేషన్ కాదు డీఫ్లేషన్ వస్తుంది అనమాట. గూడ్స్ చీప్ అవుతాయి, సర్వీసెస్ చీప్ అవుతాయి, మనిషికి ఏది కావాలంటే ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుందంట. అయితే భవిష్యత్తులో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత వరల్డ్లో పవర్, ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. రోబోస్ నడిపించాలన్నా, ఫ్యాక్టరీస్ రన్ చేయాలన్నా ఎలక్ట్రిసిటీ అంటే పవర్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. అండ్ భవిష్యత్తులో కమ్యూనికేషన్ సిస్టమ్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మోస్ట్లీ మనం ఆడియో కాల్ మాట్లాడుతూ ఉంటాం. అట్లా కాకుండా భవిష్యత్ అంతా కూడా వీడియో ఫస్ట్. ఆ వీడియో కూడా మనుషులు చేసిన వీడియోస్ కాదు, ఏఐ చేసిన వీడియోసే ఉంటాయంట. అండ్ హ్యూమన్ ఎమోషన్స్ కూడా చదవగలిగే టెక్నాలజీ వచ్చేస్తాయి. అంటే మనం ఏమనుకుంటున్నాం మనసులో, మన ఫేస్ని బట్టి, మన కళ్ళని బట్టి, మన మనసుని బట్టి ఇమ్మర్సివ్ టెక్నాలజీ, సెన్సరీ టెక్నాలజీ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. భవిష్యత్తులో మనం అనలిటికల్ రియల్ టైమ్ వీడియోస్, మన ఎమోషన్స్ ఏదైతే ట్రాన్స్లేట్ చేయగలదో అలాంటి వీడియోస్ డైరెక్ట్గా వస్తాయి. అంటే ఒక వీడియో మాట్లాడుతుండగానే మన మనసులో ఉంది, మన ఫేస్లో ఉంది, అవి కూడా బయటకు వస్తాయి అనమాట. మన ఫేషియల్ సిగ్నల్స్ కూడా చదవగలిగేంత శక్తి ఏఐకి వచ్చేస్తంట. అంతేకాదు ఎలాన్ మస్క్ ని నిఖిల్ కామత్ ఈ పాడ్కాస్ట్ లో క్వశ్చన్ అడిగారు, బిజినెస్ చేయాలా, పాలిటిక్సా, ఏది గొప్ప, మనిషికి ఏది తృప్తినిస్తుంది, అదేవిధంగా దేనిలో ఎవరు ముందుకు వెళ్ళాలని. అయితే ఎలాన్ మస్క్ బ్లంట్ గా దీనికి ఆన్సర్ చెప్పాడు, బిజినెస్ క్రియేట్స్ వాల్యూ, పాలిటిక్స్ ఈజ్ అ జీరో సమ్ గేమ్. పాలిటిక్స్ అనేది మన బ్లడ్ ని పూర్తి స్థాయిలో సక్ చేస్తుంది అని చెప్పారనమాట. అసలు నీకు తప్పనిసరి అయితే తప్పితే, అంటే నీకు ఇంకా అదే కావాలంటే తప్పితే పాలిటిక్స్ లోకి ఎంటర్ అవద్దు. పాలిటిక్స్ ఇజ్ ఏ బ్లడ్ స్పోర్ట్. పాలిటిక్స్ వల్ల పీస్ కోల్పోతాం అని చెప్పారనమాట. అంతేకాదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, అదేవిధంగా దీర్ఘకాలికంగా వచ్చే వాల్యుయేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టమన్నారు. డైలీ ప్రైజెస్, డైలీ చార్ట్స్, అంటే రోజు స్టాక్స్ మీద, వీటి మీద ఎక్కువ అబ్సెషన్ గురవద్దని చెప్పారనమాట. అదేవిధంగా ఎలాన్ మస్క్ ఇండియాని చాలా బాగా పొగిడారు. ఇండియా ఇస్ ద బ్రైటెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ అని చెప్పారనమాట. ఈ భూమి మీదే ఇండియా బ్రైటెస్ట్ ప్లేస్. ఇండియాకి డెమోగ్రఫిక్ స్ట్రెంత్ ఉంది, స్ట్రాంగ్ ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది. ఇండియా దాన్ని ఇంకా ఎక్కువ యూజ్ చేసుకోవాలని ఆయన చెప్పారనమాట. దాంతోపాటు ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ అనేది అవుట్డేట్ అయిపోయింది. ఏఐ ట్యూటర్స్ వచ్చేస్తాయి. ఏఐ ట్యూటర్స్ పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చేస్తాయి అనమాట. ఎడ్యుకేషన్ అనేది పుస్తకాలు చదవటం కాదు, హ్యాండ్స్ ఆన్, అంటే రియల్ టైం మన ఎక్స్పీరియన్స్ చేస్తూ, క్యూరియాసిటీ డ్రివెన్ అండ్ రాట్ లెర్నింగ్ ఉండకూడదని చెప్పి కూడా చెప్పుకొచ్చారనమాట. తర్వాత ఆయన చెప్పిన ఇంకొక పెద్ద పాయింట్, పాపులేషన్ కొలాప్స్. మనం అనుకుంటాం క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పే పెద్ద ఛాలెంజ్ అని, కానీ ఎలాన్ మస్క్ ప్రకారం పాపులేషన్ కొలాప్స్, ఎప్పుడైతే జనాభా తగ్గుదల ఉంటుందో అదే పెద్ద డిజాస్టర్. పాపులేషన్ కొలాప్స్ వల్ల సివిలైజేషనల్ కొలాప్స్ వస్తాయి. ఎప్పుడైనా జనాభా పెంచే ప్రయత్నం చేయాలి. జనాభా పెరిగితే ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ బాగా పెరుగుద్ది. అంతేకాదు మనకి హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు మల్టీ ప్లానెట్ లివింగ్ ప్రాక్టీస్ చేయాలంటే కేవలం భూమి మీదే కాదు, రకరకాల ప్లానెట్స్ ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, స్పేస్ ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఇవన్నీ చేస్తూనే వెళ్ళాలి. దాంతోపాటు ఎలాన్ మస్క్ ఇండియాతో తనకున్న కనెక్ట్ ని, తనకున్న రూట్ గురించి కూడా చెప్పారనమాట. ఆయన లివ్ ఇన్ పార్ట్నర్ షివోన్ జిలీస్, ఆవిడ హాఫ్ ఇండియన్ అంట. అంతేకాదు ఆయన కొడుక్కి ఇండియన్ అమెరికన్ ఫిజిసిస్ట్ మరియు నోబెల్ లారియట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారి పేరు మీద ఆయన ఒక కొడుక్కి శేఖర్ అని కూడా పేరు పెట్టారంట. దాంతోపాటు H1B వీసా అమెరికా పాలసీ మంచిదే, దానివల్ల అమెరికాకి ఎక్కువ లాభం జరిగింది. H1B వీసా అనేది కాస్త మిస్యూజ్ అవుతుంది, కానీ పూర్తిగా పాలసీని ఆపేమని అయితే నేను చెప్పనని చెప్పి కూడా ఆయన చెప్పారు. దాంతోపాటు టెస్లా, స్పేస్ XAI ఇవన్నీ కూడా మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఇంజనీర్స్, సైంటిస్ట్, ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరూ కూడా చాలా టాలెంటెడ్ అని చెప్పి కూడా ఎలాన్ మస్క్ ఇండియాని పొగిడారనమాట. ఓవరాల్ గా ఎలాన్ మస్క్ పాడ్కాస్ట్ అనేది ఏదైతే నిఖిల్ కామత్ చేశారో అది ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎలాన్ మస్క్ ఫ్యూచర్ గురించి చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి దూసుకొచ్చేస్తుంది. దాంతోపాటు మనం కొత్త ప్లానెట్స్ ఎక్స్ప్లోర్ చేయాలి, దాంతోపాటు పిల్లల్ని ఎక్కువ కనమని చెప్పారు. అండ్ వీటన్నిటితో పాటు ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే, వెన్ ఎవర్ యూ డూ న్యూ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, బిజినెస్ చేసేటప్పుడు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసేటప్పుడు యూస్ఫుల్నెస్ క్రియేట్ చేయాలి, మనీ కోసమే చేయకూడదు. దాంతోపాటు భవిష్యత్తులో వర్క్ అనేది కేవలం ఆప్షనల్ అయిపోతుందని కూడా ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారనమాట. అండ్ ఫైనల్లీ పాలిటిక్స్ ఇస్ ఎ బ్లడ్ స్పోర్ట్ అని కూడా పాలిటిక్స్ గురించి చాలా డ్రాస్టిక్ కామెంట్ చేశారు ఎలాన్ మస్క్. వెనిజులా పైన అమెరికా మిలిటరీ అటాక్ చేయబోతుందా? అలాంటి సంకేతాలు అమెరికా ఇస్తోందా? అసలు వెనిజులా కథ ఏంటి ఒకసారి చూద్దాం. వెనిజులా ఒక ఆయిల్ రిచ్ కంట్రీ. అది సౌత్ అమెరికాలో ఉంది.
సౌత్ అమెరికాలో సాధారణంగా ఆయిల్ రిజర్వ్స్ ఉండవు. కేవలం వెనిజులా మాత్రమే ఆయిల్ రిజర్వ్స్లో చాలా క్రూషియల్ అక్కడ. అయితే వెనిజులా ఒకప్పుడు చాలా వెలిగిన ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు ఆయిల్ డిమాండ్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు వెనిజులా ఏ చెప్తే అది జరిగేది. ఇన్ఫ్యాక్ట్ వెనిజులా సమృద్ధిగా ఉండేదన్నమాట. అక్కడ హ్యూగో చావెజ్ అని చెప్పి ఒక లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న ఒక అధ్యక్షుడు వచ్చి వెనిజులాలో వచ్చే లాభాలు, ఏదైతే ఆయిల్లో వచ్చే లాభాలు ఉన్నాయో వీటన్నింటిలో ప్రజలకు పంచాలని వెల్ఫెరిస్టిక్ మెజర్స్ చాలా చేశారు. తర్వాత ఆయిల్ ప్రైజెస్, డిమాండ్, సప్లై వీటన్నిటిలో మిస్ మ్యాచ్ వచ్చి ఆయిల్ ప్రైజెస్ సడన్ గా పడిపోయాయి. వెనిజులా ఆల్మోస్ట్ దివాళా తీసింది. అప్పుడు వెనిజులా ఆర్థిక పరంగా కష్టాల్లోకి వెళ్ళిందనమాట. అక్కడ ప్రజలు అలమటించిపోయారు, తినటానికి తినలేని పరిస్థితి అనమాట. ఆ టైంలో చాలా మంది వెనిజులాను వదిలేసి రకరకాల దేశాలకు వెళ్ళిపోయారు. చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు, కొలంబియా కావచ్చు, బ్రెజిల్ కావచ్చు, లాటిన్ అమెరికాలో చాలా దేశాలకు వెళ్ళారు. అంతేకాకుండా అమెరికా కూడా వెళ్ళారు అక్కడి నుంచి అనమాట. దాంతో విపరీతమైన రెఫ్యూజీ క్రైసిస్ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయింది. వెనిజులా దేశాన్ని చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి, గ్రూప్స్ నుంచి కూడా బ్యాన్ చేసేసారనమాట. దాంతో వెనిజులా ఇంకా కష్టాలు పాలైంది. అండ్ వీటన్నిటితో పాటు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా పైన కత్తిగట్టారు. వెనిజులా నుంచి చాలా డ్రగ్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి, వెనిజులా నుంచి కొకైన్ కావచ్చు, ఫెంటనిల్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు వెనిజులాని కట్టడి చేయడం కోసం డొనాల్డ్ ట్రంప్ కరీబియన్ లో, పసిఫిక్ ఓషన్ లో అమెరికన్ మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచాడు. ఓన్లీ డ్రగ్స్ అరికట్టడానికి, డ్రగ్ బోర్డ్స్ రాకుండా చూడటానికి ఎంత మిలిటరీ ప్రెజెన్స్ డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చాడా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని వెనకాల కేవలం డ్రగ్ బోర్డ్స్ ని అరికట్టమే కాదు, డొనాల్డ్ ట్రంప్ పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తున్నారు, వెనిజులాని కంప్లీట్ గా కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పి కూడా చాలా మంది ఆరోపిస్తున్నారు అనమాట. మనం చూస్తే ఈ సెప్టెంబర్, అక్టోబర్లోనే దాదాపు 83 మంది చనిపోయారు కరీబియన్ ప్రాంతంలో. దాదాపు 21 అమెరికన్ స్ట్రైక్స్ జరిగాయి అనమాట. ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తుందో డ్రగ్ బోర్డ్స్ అని చెప్పి, అదే విధంగా వెనిజులా దేశం నార్కో టెర్రరిజం ప్రమోట్ చేస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. దాంతో అమెరికన్ మిలిటరీ కరీబియన్ ప్రాంతంలో చాలా పెద్ద ప్రెజెన్స్ ఏర్పాటు చేసుకుంది, చాలా పెద్ద డిప్లాయ్మెంట్ చేసిందనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్ గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తోంది. నువ్వు ఇప్పుడే ఇమీడియట్ గా బయటకు వెళ్ళిపోయి దేశం నుంచి, నువ్వు, నీ ఫ్యామిలీ, అంటే నీ భార్య, పిల్లోడు అందరు బయటకు వెళ్ళిపోండి, ఇమీడియట్ గా వెళ్ళకపోతే మీరు నష్టం చూస్తారు, మీ వరకు మేము వదిలేస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మదురోతో చెప్పినట్టు కూడా తెలుస్తుంది అనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ కి ఏం కావాలి వెనిజులాలో? రెజిమ్ చేంజ్ కావాలా, లేదా వ్యూహాత్మకంగా వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఇంకా కావాలా? కేవలం డ్రగ్స్ విషయంలో ఏదైతే ఫెంటనిల్, కొకైన్ ఉందో ఈ విషయంలోనే డొనాల్డ్ ట్రంప్ కోపంగా ఉన్నారా, లేదా వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్స్ అన్ని అమెరికాలో ఆపరేట్ అవుతుందని చెప్పి ఆయన కోపం వచ్చిందా? ముఖ్యంగా ట్రెందే అరగువా ఏదైతే వెనిజులన్ క్రిమినల్ గ్యాంగ్ ఉందో అమెరికాలో చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపణ అనమాట. అంతేకాదు చాలా మంది వెనిజులన్ రెఫ్యూజీస్ అమెరికాకు వచ్చారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. దాంతోపాటు వెనిజులా యొక్క ఎయిర్ స్పేస్ ని ఇప్పుడు ఏ కంట్రీ యూజ్ చేసుకోవట్లేదు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా. దీనివల్ల ఆల్రెడీ ఆర్థికంగా చితికిపోయిన వెనిజులా ఇప్పుడు ఇంకా కష్టాలు పాలవుతుంది. అయితే వెనిజులన్ ప్రెసిడెంట్ నికోలస్ మదురో మాత్రం తాను దేశాన్ని వదిలి వెళ్ళని చెప్పి గట్టిగానే కూర్చున్నారు. అంతేకాదు ఒకవేళ వదిలి వెళ్లాల్సి వస్తే గ్లోబల్ యామ్నెస్టీ, వరల్డ్ వైడ్ గా తను ఎక్కడికి వెళ్ళినా తనకి ఎటువంటి ప్రాసిక్యూషన్ జరగకూడదని ఆయన కోరుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ కనుక ట్రాన్సిషనల్ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఏర్పడితే వాళ్ళు తన వ్యక్తులు, తన అనుచరులే ఉండాలని కూడా అంటున్నారు అనమాట. వీటన్నిటితో పాటు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరో కోరిక కూడా కోరారనమాట. తనపైన, తన అనుచరుల పైన వేసిన శాంక్షన్స్ అన్ని కూడా అమెరికా, ఇతర దేశాలు వేసిన శాంక్షన్స్ ఎత్తేయాలని కూడా కోరారనమాట. అండ్ పొలిటికల్ కంట్రోల్, రాజకీయపరమైన కంట్రోల్ కావాలంటే వెనిజులా పైన వదులుకుంటాను కానీ వెనిజులా ఆర్మ్డ్ ఫోర్సెస్ పైన తాను కంట్రోల్ వదులుకోనని చెప్పి కూడా నికోలస్ మదురో స్పష్టం చేశారనమాట. అయితే నికోలస్ మదురో మరియు డొనాల్డ్ ట్రంప్ మధ్య, అంటే అమెరికా అధ్యక్షుడు, వెనిజులా అధ్యక్షుడి మధ్య ఒక డీల్ కుదుర్చాలని చెప్పి బ్రెజిల్, ఖతార్, టర్కీ ఈ దేశాలన్నీ కూడా ట్రై చేశాయి. అయితే ఈ డీల్ ఫెయిల్ అయిపోవడంతో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మరింత ఆగ్రహంతో ఉన్నారనమాట. వెనిజులా పైన అమెరికా మిలిటరీ అటాక్ చేయొచ్చు అన్న డౌట్స్ కూడా వెలువడుతున్నాయి. ఇక్కడ వెనిజులాకు సంబంధించి కార్టెల్ ఆఫ్ సన్స్ అని చెప్పి ఒక కార్టెల్ ఆపరేట్ అవుతుంది. దానిలో పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, బిజినెస్ పీపుల్ అందరూ వెనిజులాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అమెరికాలో ఇలిసిట్ డ్రగ్ ట్రేడ్ చేస్తున్నారు. దీన్ని మేము ఎలా అయినా అణచివేస్తాము, అవసరమైతే ఇప్పుడు అమెరికన్స్ చాలా మంది ఈ డ్రగ్స్ వల్ల చనిపోతున్నారు, అవసరమైతే అమెరికాని ఇంత వల్నరబుల్ గా చేసిన వాళ్ళని అటాక్ చేయడానికి కూడా మేము వెనకాడం అని చెప్పి చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అయితే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మాత్రం మాకేం పీస్ అవసరం లేదు, ఈ స్లేవ్ పీస్ అస్సలు అవసరం లేదు, మేము పోరాడతామని చెప్పి నికోలస్ మదురో కూడా పంతం పట్టు కూర్చున్నారు. మ్యారేజ్ అంటే వివాహంపై, వివాహ వ్యవస్థపై జయ బచ్చన్ గారి కామెంట్స్ రీసెంట్ గా చాలా వైరల్ అయ్యాయి. ఆవిడ మ్యారేజ్ అనేది అవుట్డేట్ అయిపోయిందని, చాలా వరకు రిలవెన్స్ కోల్పోయిందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు తన మనవరాలు ఎవరైతే నవ్యానంద ఉన్నారో తనని పెళ్లి చేసుకోమని చెప్పి తాను అడ్వైజ్ ఇవ్వనని కూడా చెప్పారు. ఇదే ఒపీనియన్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా ఉందని అడిగితే
మేబీ ఆయన ఒపీనియన్ నేను తెలుసుకోలేదు, అలా అడగాలని ధైర్యం కూడా చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆయన అడిగితే మ్యారేజ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ మై లైఫ్ అంటారేమో అని చెప్పి అది నాకు ఎంబ్రాసింగ్గా ఉంటుంది కాబట్టి నేను ఆయన అడగలేదని కూడా చెప్పారనమాట. అంతేకాదు తన వివాహం గురించి అడిగితే ఎలా ఉంది మీ లైఫ్ అని అడిగితే 52 సంవత్సరాలు ఒకటే వ్యక్తితో నేను కలిసి ఉన్నాను, ఇంతకంటే ఆయన లవ్ చేయడానికి కూడా ఏం మిగలేదని కూడా ఆవిడ చెప్పుకొచ్చారనమాట. ఓవరాల్ గా పేరెంటింగ్ మీద ఈ రోజుల్లో పిల్లలు చాలా స్మార్ట్ ఉన్నారు, పిల్లల్ని ఎలా పెంచాలో తను అడ్వైజ్ ఇవ్వలేనని, పిల్లలు చాలా స్మార్టర్ గా ఉన్నారని, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేంత తనకి లేదని చెప్పి కూడా ఆవిడ చెప్పుకొచ్చారనమాట. మొత్తం ఈ చర్చలో ఏంటంటే అసలు వివాహ వ్యవస్థ అనేది భారతదేశంలో ఎంతవరకు ఇంకా రెలవెంట్గా ఉంది, అవుట్డేట్ అయిపోయిందా, నిజంగా ఆవిడ చెప్పింది రైట్ అయినా, వివాహ వ్యవస్థ అనేది అవుట్డేట్ అయిపోయిందా, ఇదే పెద్ద కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. పాత రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్, దానిలో ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేసేసేవాళ్ళు. పెళ్లి అనేది ఒక కలెక్టివ్ గుడ్లా చలామణి అయింది. ఫ్యామిలీ పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, పెళ్లి అనేది కంపల్సరీ అనమాట. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో యువతకి చాలా స్వతంత్ర భావాలు వచ్చాయి. ఆర్థిక పరంగా కావచ్చు, స్వేచ్ఛా పరంగా కావచ్చు, చాలా స్వతంత్ర భావాలన్నమాట. దాంతోపాటు న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్, జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ పోయి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ కూడా వచ్చేసింది. వీటన్నిటితో పాటు పెళ్లి అనేది ఒక బంధకం అని, పిల్లల్ని పెంచడం కష్టం అని భావిస్తున్నారనమాట. దీంతో స్వతంత్రంగా ఉంటే మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు, మన చాయిసెస్ మనకుంటాయి, మన ఫ్రీడమ్స్ మనకుంటాయి, పెళ్లి అనేది ఒక బ్యాగేజ్ అని కూడా చాలా మంది యువత ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వివాహ వ్యవస్థ అనేది ఇద్దరు మనుషులు కలిసి ఉండటమే కాదు, ఒక ఎమోషనల్ బాండింగ్ కూడా. అంటే ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, లేదా కష్టాలు వచ్చినప్పుడు పంచుకోవడం కావచ్చు, హ్యాపీనెస్ వచ్చినప్పుడు పంచుకోవడం కావచ్చు. ఒక ఫ్యామిలీ వ్యవస్థ, కుటుంబాలు బాగుంటేనే ఊళ్ళు బాగుంటాయి, ఊళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది అనమాట. ఇండియన్ కల్చర్లో కుటుంబ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉన్న కల్చర్. అది ఎప్పటికీ అవుట్డేట్ అవ్వదు. మనకి వెస్ట్రన్ కల్చర్ వచ్చినా, లేదా లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వచ్చినా, ఏదొచ్చినా సరే భారతదేశంలో మాత్రం వివాహానికి ఇంకా కూడా విలువ ఉందనే చెప్పాలి. ఈ రోజుల్లో డివోర్స్ రేట్ పెరుగుతున్న మాట నిజమే, కానీ భారత మూలాల్లో వివాహ వ్యవస్థ ఉంది. అంతేకాదు మ్యాన్ ఇస్ అ సోషల్ అనిమల్, మనిషి సంఘజీవి, దానికి మూలం ఫ్యామిలీ అనమాట. ముందు కుటుంబం వల్ల డిప్రెషన్ కానీ, లోన్లీనెస్ కానీ ఇవన్నీ తక్కువ అవుతాయి. ఎంత మనకి స్వతంత్ర భావజాలం ఉన్నా, ఎంత ఒంటరిగా ఉండాలన్నా, ఏదో ఒక టైంలో ఒక ఫ్యామిలీ కుషన్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాదు ఒక ఫ్యామిలీ సిస్టంలో లేకుండా పెరిగిన పిల్లలు కానీ, ఆ వ్యవస్థలు కానీ ఎప్పుడు కూడా బాగుపడట్లేదు. వెస్ట్రన్ సివిలైజేషన్స్లో అంటే పాశ్చాత్య నాగరికతలో మనం చూస్తున్నాం మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్. దానివల్ల పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు లోన్లీనెస్, డిప్రెషన్ ఎలా వస్తుంది, దాంతోపాటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలా తయారవుతున్నారు, ఇలాంటివి భారతదేశంలో వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వివాహ వ్యవస్థని మనం బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఇప్పుడు మనకున్న వర్క్ రిలేటెడ్ ఎటానమీ వల్ల, ఫినాన్షియల్ ఎటానమీ వల్ల నేను ఒంటరిగా జీవించేస్తానని చెప్పి మన యువత అనుకోవచ్చు. వెస్ట్రన్ కల్చర్ని మన యువత బ్లైండ్గా ఫాలో అవుతూ ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ సిస్టమ్ బాగుంటేనే సొసైటీస్ బాగుంటాయి. కాబట్టి ఫ్యామిలీ సిస్టమ్కి మ్యారేజ్ ఒక మూలం. కాబట్టి ఖచ్చితంగా మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్కి మన రెస్పెక్ట్ అనేది పోకూడదు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనం అవుతోంది. తొలిసారి $1తో పోలిస్తే కనుక రూపాయి ఎక్స్చేంజ్ వాల్యూ ₹90 మార్కు దాటింది. రూపాయి విలువ భారీగా పతనం అవుతున్న ఈ టైంలో అసలు ఇలా పతనం అవడానికి కారణాలేంటో ఒకసారి చూద్దాం. మొట్టమొదటి రీజన్, గత సంవత్సర కాలంగా చూస్తే కనుక దాదాపు $17 బిలియన్ ఫారెన్ అవుట్ఫ్లోస్ వెళ్ళిపోయాయి అనమాట. అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు $17 బిలియన్ బయటకు వెళ్ళిపోయాయి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా. దీనికి ప్రధానమైన కారణం మనది సాఫ్ట్వేర్ జైంటే కానీ ఇప్పుడు అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇష్టపడతారనమాట. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా, ఏఐ కంపెనీస్ అన్ని కూడా దీనిలో బూస్ట్ అవుతున్నాయి. అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా బూస్ట్ అవుతున్నాయి. మనం చూస్తే ఎన్విడియా, నిన్న ఎన్విడియా షేర్ వాల్యూ 3% పెరిగింది. అంటే పెట్టుబడులన్నీ కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్, ఏఐలో ఎక్కువ మంది పెడుతున్నారనమాట. దాంతో ఫారెన్ అవుట్ఫ్లోస్ అనేవి బాగా పెరిగిపోయాయి. ఇండియా సాఫ్ట్వేర్ జైంటే కానీ ఏఐ విషయంలో మాత్రం ఇంకాస్త ఇండియా ముందుకెళ్లాల్సి ఉందన్నమాట. దాంతోపాటు మనం గమనిస్తే హై మెటల్ ప్రైజెస్ పెరగడం కూడా ఒక కారణం అనమాట. అండ్ వీటన్నిటికీ మించిన కారణం ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవ్వట్ల. ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అయ్యి రూపాయిని డిఫెండ్ చేయడానికి ట్రై చేయట్లేదు అనమాట. వీటన్నిటికీ మించి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వాల. దానిలో చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయన్నమాట. దాంతోపాటు స్వల్పంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఎన్ని కారణాల వల్ల రూపాయి విలువ అనేది పడిపోతా వస్తుందన్నమాట. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పతనమవుతున్న క్రమంలో ఈ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ మరియు కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత్ నాగేశ్వరన్ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ కూడా దాని ద్వారా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కానీ, లేదా మన యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద కానీ పెద్దగా ప్రభావం పడదని చెప్పి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. వచ్చే ఏడాది నాటికి పరిస్థితి మెరుగుపడుతుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రీసెంట్ గా సిఐఏ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది పటిష్టంగా ఉందని కూడా ఆయన పేర్కొన్నారనమాట. అయితే డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ అనేది 90 రూపాయలు దాటిందనమాట. ఇది ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్ గరిష్టం అని చెప్పొచ్చు. మనం చూస్తే 1947లో డాలర్ తో రూపాయి ఎక్స్చేంజ్ రేట్ అయితే ₹3.30 ఒక డాలర్. అదే 1975లో 8 రూపాయలు ఉందన్నమాట. అదే 2000 సంవత్సరంలో 44 రూపాయలు ఇస్తే ఒక డాలర్. అదే 2020 సంవత్సరం నాటికి 75 రూపాయలు ఇస్తే ఒక డాలర్. అదే ఇప్పుడు డిసెంబర్ 3, 2025 నాటికి చూస్తే గనక 90 రూపాయలు ఇస్తే గానీ ఒక డాలర్ మనం కొనుక్కోలేము. అంటే డాలర్ రూపాయి ఎక్స్చేంజ్ రేట్ అనేది ఇప్పుడు 90 రూపీస్ వచ్చింది. 90 రూపీస్ పే చేస్తే గానీ డాలర్ కొనుక్కోలేం. రూపాయి విలువ పడిపోతూ వస్తోంది. అన్ని కార్యాలయాల్లో కల్లా ప్రధానమంత్రి కార్యాలయం అనేది చాలా ప్రత్యేకం అని మనకు తెలుసు. పిఎంఓ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి ఇప్పుడు మోడీ గారి వరకు కూడా పిఎంఓ చాలా కీలక పాత్ర పోషిస్తుంది, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ డెలివరీలో. దానికి సంబంధించి కొత్తగా ఏర్పడుతున్న ప్రధానమంత్రి ఆఫీస్ ఏదైతే కొత్త కాంప్లెక్స్లో వస్తుందో దానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టబోతున్నారు. అండ్ మనందరూ తెలుసు ఇప్పటి వరకు కూడా దాన్ని సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని పిలిచాలన్నమాట. ఇప్పుడు దాని పేరు సేవా తీర్థ్గా మార్చబోతున్నారు. పబ్లిక్ సర్వీస్ డెలివరీ కావచ్చు, అదేవిధంగా రకరకాల కీ డెసిషన్స్ కావచ్చు, దాంతోపాటు దేశానికి సంబంధించిన కీలకమైన అంశాల చర్చ కావచ్చు, ఇవన్నీ కూడా పిఎంఓలో జరుగుతాయి. కాబట్టి దాన్ని సేవా తీర్థ్ అని చెప్తే ఇంకా బెటర్గా, ముఖ్యంగా ఇండియనైజేషన్ అనమాట. సేవా తీర్థ్ అంటే మీకు సేవ చేయడానికి మేము ఉన్నాం అని చెప్పే విధంగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఇంతకుముందు దీన్ని ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ అని చెప్పి ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా పిలుస్తున్నారు. దానిలో ప్రధానమంత్రి కార్యాలయం మాత్రమే కాదు, అంటే పిఎంఓ మాత్రమే కాదు, క్యాబినెట్ సెక్రటేరియట్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కావచ్చు, ఇండియా హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా దానిలో ఉంటాయి. ముఖ్యంగా ఈ పిఎంఓ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూటివ్ ఎంక్లేవ్ ఏదైతే ఉందో దానిలో హై లెవెల్ టాక్స్ కావచ్చు, మరియు విజిటింగ్ డిగ్నిటరీస్ కూడా ఇండియా హౌస్ కానీ లేకపోతే క్యాబినెట్ సెక్రటేరియట్ కానీ విజిట్ చేసే వాళ్ళు కూడా ఈ సేవా తీర్థ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా సేవా తీర్థ్లో ఒక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ కావచ్చు, అదేవిధంగా జాతి ప్రయోజనాల దృష్ట్యా నేషన్ బిల్డింగ్ని షేప్ చేయటం, నేషనల్ ప్రయారిటీస్ని డిసైడ్ చేయటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దానికి సేవా తీర్థ్ అని పేరు పెట్టడం మంచిది. దాంతోపాటు భారతదేశంలో అనేక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా షిఫ్ట్, అంటే ప్రొఫౌండ్ షిఫ్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజల పట్ల దృక్పథం కూడా మారుతుంది, పాజిటివ్ అవుతుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారనమాట. ప్రధానమంత్రి కార్యాలయానికి సేవా తీర్థ్ అనే పేరు వల్ల మేముంది అథారిటీ చూపించడం కోసం కాదు, మా రెస్పాన్సిబిలిటీ, మా పనితరం చూపించడం కోసం, మీకు సేవ చేయడం కోసం జవాబుదారీతనంతో అని అర్థం వస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ రీసెంట్గా చూస్తే కనుక రాజ్ భవన్స్ పేర్లు కూడా లోక్ భవన్స్గా మారుస్తున్నారు. దాంతోపాటు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా స్లోగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి. ప్రజల సెంట్రిక్, అంటే పీపుల్ సెంట్రిక్గా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ అవుతున్నాయి. కాబట్టి ఈ సేవా తీర్థ్ అనే పేరు పిఎంఓకి తీసుకొస్తున్నారు. 2016లోనే ప్రధానమంత్రి నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు పెట్టారనమాట. అంటే లోక కళ్యాణం కోసం ప్రధానమంత్రి పనిచేస్తారు కాబట్టి ప్రధానమంత్రి నివాసానికి లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు పెట్టారు. ఇరాన్ దేశం ఆర్థికంగా చితికిపోతోంది. డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు 12 లక్షల రియల్స్ అయింది. $1 = 12 lakh రియల్స్ అనమాట. ఈ మధ్య మనం చూసాం, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత ఇరాన్ పైన ఆంక్షలు బాగా పెరిగిపోయాయి, ఎకనామిక్ శాంక్షన్స్ కూడా బాగా పెరిగిపోయాయి అన్నమాట. దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడైతే బారక్ హుసేన్ ఒబామా అధికారంలో ఉన్నారో ఆ టైంలో, అంటే 10 సంవత్సరాల క్రితం JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పి ఇరాన్ని ఒక దాటి మీదకి తీసుకొచ్చి పీస్ ప్లాన్ ఒకటి చేశారు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మాక్సిమం ప్రెజర్ పాలసీ ఫాలో అయ్యి ఇరాన్ పైన శాంక్షన్స్ మళ్ళా విధించారు. JCPOA ఏదైతే ఇరాన్తో పీస్ ప్లాన్ ఉందో అది మొత్తం ఆపేశారనమాట. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్ పైన చాలా పెద్దగా కాలు దూతున్నారు. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఒక విధంగా చితికిపోయిందని చెప్పాలి. మరో పక్క ఇరాన్తో చాలా దేశాలు ట్రేడ్ ఆపేశాయి. ఇరాన్కి మేజర్ సోర్స్ ఏంటి? ఆయిల్, చమురు. అయితే చాలా దేశాలు అమెరికా ఆంక్షలకు భయపడి ఇరాన్ దగ్గర చమురు కొనుక్కోవడం ఆపేశారనమాట. వీటన్నిటితో పాటు ఇరాన్లో అంతర్గతంగా కూడా అవినీతి కావచ్చు, మిస్మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ చాలా జరిగాయి. దాంతో ఇరాన్ ఇప్పుడు ఆర్థికంగా భయంకరంగా చితికిపోయింది. ఇరాన్లో ఇన్ఫ్లేషన్ కూడా చాలా హైలో ఉందన్నమాట. ఎన్నో లక్షల రియాల్స్ తీసుకెళ్తే గానీ బయటికి వెళ్ళి మార్కెట్లో సరుకులు కొనుక్కొచ్చిన పరిస్థితి లేదు. అంటే రోజువారీ కావాల్సిన ఐటమ్స్ కొనుక్కొచ్చుకోవాలన్నా చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, సంచిలో డబ్బులు వేసుకెళ్లాల్సిన పరిస్థితి అనమాట. అసలు ఇరాన్లో ఇంతటి కష్టాలు రావడానికి కారణం ఏంటి? ఆర్థికంగా ఇరాన్ ఇంత చితికిపోవడానికి కారణం ఏంటి? ఇవన్నీ చూస్తే ఇంటర్నల్ గా కూడా అంతర్గతంగా ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్ అనేది ఇరాన్లో చాలా ఎక్కువ ఉందన్నమాట. ముఖ్యంగా బడ్జెట్ డెఫిసిట్స్ కావచ్చు, సబ్సిడీస్ కూడా
ఫుడ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ కూడా విపరీతమైన సబ్సిడీస్. వీటన్నిటితో పాటు ఇరాన్లో డొమెస్టిక్ ప్రొడక్షన్, అంతర్గతంగా ఇరాన్ దేశంలో దేశీయ ఉత్పత్తి అనేది బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా రా మెటీరియల్స్, మిషనరీ ఇవేమి కూడా ఇరాన్కి అందుబాటులో లేవన్నమాట. ఇతర దేశాల దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆస్కారం కనిపించట్లేదు. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ కూడా, ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా తగ్గిపోయాయి అనమాట. ఉదాహరణకి ఇండియా కూడా ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోవడం బాగా తగ్గించేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్లో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు. దాంతోపాటు గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టంలోంచి కూడా, ఉదాహరణకి స్విఫ్ట్ లాంటి సిస్టమ్ నుంచి కూడా ఇరాన్ ని బ్లాక్ చేసేసారు. దాంతో ఇరాన్కి ఎఫ్డిఎస్ లేవు, ఎఫ్ఐఎస్ లేవు, ఇలాంటి ఏమీ లేవు అనమాట. అండ్ వీటన్నిటితో పాటు ఇరాన్ హెజ్బుల్లా, హమాస్, హౌతీస్, రకరకాల మిలిషియా గ్రూప్స్ ని వీటన్నిటిని ఫండ్ చేయడంలో డబ్బులు బాగా ఖర్చు పెట్టింది. దాంతో ఇరాన్ దగ్గర డబ్బు లేని పరిస్థితి అనమాట. అంతర్గతంగా ఇరాన్ లో కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయంగా అనిశ్చితి ఉండటం వల్ల కూడా అక్కడ జనాలకి ఇక్కడ కాదు, మనం ఆర్థికంగా రాజకీయంగా ఇక్కడ బాగుపడలేవు అని చెప్పి మంచి మంచి బ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. అంతేకాదు ఇరాన్ నుంచి క్యాపిటల్ ఫ్లైట్ కూడా అయిపోయింది అనమాట. దాంతో ఇరానియన్ సెంట్రల్ బ్యాంక్ మీద కూడా అక్కడ కాన్ఫిడెన్స్ లేదు జనాలకి. ఇవన్నీ పక్కన పెడితే ఇరాన్ లో ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోయాయి, ఇరాన్ పైన విపరీతమైన ఆంక్షలు, అండ్ వీటన్నిటితో పాటు ఇరాన్ లో అంతర్గతంగా అవినీతి అనమాట. అవినీతితో పాటు ప్రొడక్టివిటీ తగ్గిపోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాతదైపోవటం, ఈవెన్ తెహ్రాన్ ఇరాన్ క్యాపిటల్ కూడా జనావాసాలకి కష్టంగా అవటం, వీటన్నిటితో పాటు ఇరాన్ లో ప్రైవేట్ సెక్టర్ కూడా అంతగా గ్రో కాలేకపోవటం, వీటన్నిటి కారణాల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దాంతో పాటు ఇరాన్ కరెన్సీ విలువ కూడా దారుణంగా పడిపోయింది అనమాట. ఇప్పుడు ఒక డాలర్ ఎక్స్చేంజ్ రేట్ లో చూసుకుంటే కనుక ఇరాన్ కరెన్సీ 12 లక్షల రియాల్స్ అనమాట. అంటే అది చాలా దారుణంగా పడిపోయినట్టు లెక్క. 10 మాసాల క్రితం డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వచ్చిన టైంలో చూసుకుంటే ఒక డాలర్ ఈజ్ ఈక్వల్ టు దాదాపు 7 lakh రియల్స్. ఇప్పుడు $1 ఈజ్ ఈక్వల్ టు దాదాపు 12 lakh రియల్స్ అనమాట. దారుణంగా పడిపోవటం, ఇన్ఫ్లేషన్ పెరిగిపోవటం, బేసిక్ నెసిటీస్, ప్రజలు గృహావసరాలు కొనుక్కోవాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా కూడా విపరీతమైన డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి, విపరీతమైన ఇన్ఫ్లేషన్. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అనేది చితికిపోయిందని చెప్పాలి. ఈ ప్రపంచంలో కల్లా చాలా టేస్టియస్ట్, బెస్ట్ రైస్ డిషెస్ అంటే బియ్యంతో ఉండే వంటకాలు అనమాట. దానిలో హైదరాబాద్ బిర్యానీకి టాప్ ప్లేస్లో చోటు దొరికింది. మనం చూస్తే హైదరాబాద్ బిర్యానీ ప్రపంచంలోకెల్లా వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్లో 10th ప్లేస్ వచ్చిందనమాట. మొత్తం టాప్ 50లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 50 వంటకాల్లో, రైస్తో చేసిన వంటకాల్లో ఒకే ఒక్క హైదరాబాద్ బిర్యానీకి చోటు దొరికింది. మనం చూస్తే టాప్ 10 చార్ట్లో జపాన్ డామినేట్ చేసిందనమాట. మనకు తెలుసు జపాన్లో రైస్ మరియు సీ ఫుడ్ కాంబినేషన్లో చాలా వంటకాలు ఉంటాయి అన్నమాట. ఈ వంటకాలన్నింటిలో మనం చూస్తే జపాన్ టాప్లో ఉంది రైస్తో చేసిన వంటకాల్లో. దాని తర్వాత మనం చూస్తే కెన్యా కావచ్చు, పెరు కావచ్చు, హైదరాబాద్, వీటికి కాస్త చోటు దొరికిందనమాట. ముఖ్యంగా మనం బాగా స్లోగా కుక్ చేసి స్పైస్తో లేయర్ చేసిన హైదరాబాద్ దమ్ బిర్యానీకి అత్యద్భుతమైన చోటు దొరికిందని చెప్పొచ్చు అనమాట. హైదరాబాద్ బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడతారు. ఇదొక ముఘల్ కుకింగ్ స్టైల్ అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా ఇక్కడ చూస్తే కనుక ఏదైతే మీట్తో వండుతారో హైదరాబాద్ బిర్యానీ, మటన్ కానీ చికెన్ కానీ, ఈ స్లో దమ్ కుకింగ్కి చాలా పాపులారిటీ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. హైదరాబాద్ బిర్యానీతో పాటు టాప్ 10లో టేస్ట్ అట్లాస్ వాళ్ళు రిలీజ్ చేసిన టాప్ 10 బెస్ట్ వంటకాలు, రైస్తో చేసిన డిషెస్ కనుక మనం చూస్తే చాలా వరకు జాపనీస్ వంటకాలే ఉన్నాయన్నమాట. మొదటిది నెగి తొరదోన్. ఇది జపాన్ వల్ల చాలా ఫేవరెట్ రైస్ బౌల్ లాంటిది అనమాట. దీనిలో ట్యూనా ఫిష్ కానీ, ఇతరత్ర ఫిష్ కానీ, ఎగ్స్ కానీ వేసి చేస్తారు. ట్యూనా ఫిష్, ఎగ్స్, తర్వాత ఒక రకమైన రైస్, ఉరిచిమాయ్ రైస్ అంటాం, అది నువ్వులు ఇవన్నీ వేసి నెగి తొరదోన్ అనేది వంటకాన్ని తయారు చేస్తారు అనమాట జపాన్ వాళ్ళు. ఇది వాళ్ళ రైస్ బౌల్. తర్వాత సుషి, ఇది జాపనీస్ రైస్ డిష్ అనమాట. చాలా ఫేమస్. మష్రూమ్స్, ఎగ్స్, చేపలు ఇవన్నీ వేసి సుషి తయారు చేస్తారు. సుషిలో చాలా రకాల టేస్ట్లు ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి అనమాట. తర్వాత కైజన్ డన్, ఇది కూడా జాపనీస్ వంటకమే. దీనిలో ట్యూనా ఫిష్ కావచ్చు, క్రాబ్ అంటే పీతలు కావచ్చు, సాల్మన్ ఫిష్ కావచ్చు, రైస్ అన్ని వేసి చేస్తారనమాట. ఇదే కైజన్ డన్. ఆ తర్వాత ఒటిరో నిగిషి సుషి, ఇది రైస్ వేస్తారు, జపనీస్ స్పెషల్ వెరైటీ రైస్ వేసి దానిలో ట్యూనా ఫిష్ ఇవన్నీ వేసి తయారు చేస్తారు. అదే ఒటోరో నిగిరి సుషి. ఆ తర్వాత అర్రోజ్ తపాదో, ఇది పెరు దేశం వంటకం. దీనిలో రైస్, బీఫ్, ఎగ్స్, టమాటో, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ వేస్తారు. దీనిలో రైస్ అనేది చాలా స్పెషల్ రైస్ కూడా వాడతారనమాట. అర్రోజ్ తపాదో. అర్రోజ్ అంటే స్పానిష్ భాషలో రైస్ అని అర్థం. ఆ తర్వాత వలీవా కుకాంగా, ఇది కెన్యన్ ఐటమ్ అనమాట. దీనిలో క్యారెట్స్, కార్న్, బఠానీ, ఉల్లికాడలు, ఉల్లిపాయలు వేసి వెజ్ రైస్ తయారు చేస్తారనమాట. ఆ తర్వాత జాపనీస్ ఐటమ్, దీని పేరు చుటోరో నిగిరి సుషి. ఇది రైస్తో పాటు చుటోరో ట్యూనా మరియు చేపలు ఇవన్నీ కలిపి రోల్ చేస్తారు. జపాన్లో ఇది చాలా ఫేమస్ సుషి ఐటమ్ అనమాట. ఇది చుటోరో నిగిరి సుషి. ఆ తర్వాత ప్లెయిన్ నిగిరి ఐటమ్, ఇది జపాన్ నిగిరి సుషి, నిగిరి ఫేమస్ అనమాట. వివిధ రకాల సీ ఫుడ్స్తో ఇది తయారు చేస్తారు. అది ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, రకరకాల జలచరాలతో ఇది తయారు చేస్తారు. ఇది ప్లెయిన్ నిగిరి అంటాం. తర్వాత మాకి, జపాన్ ఇది ప్రత్యేకమైన సుషి అనమాట.
ట్యూనా ఎగ్స్, ప్రాసెస్ చేసిన సీవీడ్ కానీ ఇవన్నీ వాడి ఇది చేస్తారనమాట. జపాన్లో ఇది స్పెషల్ సూషి, దీని పేరు మాకి. తర్వాత 10వది అతి ముఖ్యమైనది హైదరాబాద్ బిర్యానీ. మనందరూ తెలుసు హైదరాబాద్ బిర్యానీ టేస్ట్లో చాలా ఫేమస్. ఈ బిర్యానీకి జిఐ ట్యాగ్ కోసం కూడా ట్రై చేశాం, కానీ దీని ఒరిజినాలిటీ హైదరాబాద్ దా కాదని దాని మీద ఇంకా చర్చ జరుగుతోంది. దానికి సంబంధించి జిఐ ట్యాగ్ కూడా త్వరలో హైదరాబాద్ బిర్యానీకి రావాలని కోరుకుందాం. యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్స్ అనుకోని సమయంలో ప్రమాదానికి గురైనప్పుడు ఆ పైలట్ సురక్షితంగా ఉండాలని మనం కోరుకుంటాం. దానికి సంబంధించి మన డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు హై స్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ ఆఫ్ ఫైటర్ ఎస్కేప్ సిస్టమ్, సూక్ష్మంగా చెప్పాలంటే పైలట్ ని సక్సెస్ఫుల్ గా బయట తీసుకొచ్చి రికవరీ చేయటం అనమాట. గాల్లో యుద్ధ విమానం ఎగురుతున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, మిసైల్ అటాక్ చేసినప్పుడు ఏదైనా సరే పైలట్ ఎలా సురక్షితంగా ఉండాలి, అది నడిపే పైలట్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ సీక్వెన్సింగ్ కానీ టైం కానీ చాలా ఇంపార్టెంట్. కొన్ని సెకండ్స్ వ్యవధిలోనే గాల్లోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఆ టైంలో ఆ పైలట్ పైన ఏదైతే కప్పు ఉందో కెనోపీ అంటాం, కెనోపీని బ్రేక్ చేసుకుని బయటకు ఆ సీట్ ఎజెక్ట్ అయి రావాలి. ఇవన్నీ కూడా కొన్ని సెకండ్స్ జరిగిపోవాలి. దీనికి సంబంధించి రీసెంట్ గా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. యుద్ధ విమానాల్లో ప్రమాదం జరిగినప్పుడు పైలట్ సురక్షితంగా బయటకు రావడానికి ఎస్కేప్ సిస్టమ్, అత్యవసర వ్యవస్థ ఒకదాన్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు అంటే మన వైమానిక దళ పైలట్స్ సురక్షితంగా బయటికి రావడానికి ఒక కీలకమైన పరీక్షను రీసెంట్ గా డిఆర్డిఓ చేసిందనమాట. ఇది కంట్రోల్, నియంత్రిత వేగంతో ఆర్టీఆర్ఎస్ రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ ఫెసిలిటీలో నిర్వహించారనమాట ఈ పరీక్షను. ఈ విజయంతో భారతదేశం ప్రపంచంలోనే ఇలా ఎజెక్షన్ సిస్టమ్ కావచ్చు, పైలట్ ఎస్కేప్ సిస్టమ్ కావచ్చు, దీనికి సంబంధించి సక్సెస్ఫుల్ కంట్రీస్లో అంటే కొద్ది కంట్రీస్లో మాత్రమే ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయన్నమాట. అలాంటి కంట్రీస్ చేరున భారతదేశం చేరింది. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా వీళ్ళకి మాత్రమే యుద్ధ విమానాలు ప్రమాదానికి గురైనప్పుడు పైలట్ ఎస్కేప్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా ఉంది. ఇప్పుడు భారతదేశంలో కూడా ఇలాంటి సిస్టమే వచ్చిందనమాట. ఈ పరీక్షను చండీగఢ్ లో, మనకు తెలుసు పంజాబ్, హర్యానా కామన్ క్యాపిటల్ చండీగఢ్ లో ఉన్న టర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబ్ లో TBRL లో రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్జ్ ఫెసిలిటీ కేంద్రంలో నిర్వహించారు. ఈ పరీక్ష అనేది ఏదైతే డిఆర్డిఓ పైలట్ ఎస్కేప్ సిస్టమ్ ఉందో అది 3 అంశాలుగా నిర్వహిస్తారనమాట. విమానం కప్పు పైకి లేవటం, పైలట్ బయటికి రావటం, పైలట్ సురక్షితంగా రికవరీ అయ్యే విధానం. అంటే ఒకసారి విమానం ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏదైనా టెక్నికల్ ఫాల్ట్ రావచ్చు లేదా మిస్సైల్ అటాక్ కావచ్చు, ఆ టైంలో పైలట్ ఇమీడియట్ గా ఎలా రికవరీ అవ్వాలి, పైలట్ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి పరీక్ష నిర్వహించారనమాట. ఈ పరీక్ష కోసం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ADA, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL మరియు డిఆర్డిఓ కలిసి ఈ పరీక్షని సంయుక్తంగా నిర్వహించారన్నమాట. ఇప్పటి వరకు మనం ఈ ఎజెక్షన్ సిస్టమ్స్ అనేవి మార్టిన్ బేకర్ బ్రిటిష్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం, లేదా అరుదుగా జ్వెజ్దా అని చెప్పి రష్యన్ కంపెనీ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట. మనకి ఎజెక్షన్ సిస్టమ్స్ అనేవి మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి చాలా ఇంపార్టెంట్. అది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ MK1A కావచ్చు, లేదా తేజస్ MK2 కావచ్చు, లేదా AMCA కావచ్చు, ఇలా చాలా ఫైటర్ జెట్స్ కి మనకి ఎస్కేప్ సిస్టమ్ అవసరం అనమాట. ఈ సీట్ ఎజెక్షన్ సిస్టమ్ పరీక్ష ఏదైతే ఉందో ఇది స్టాటిక్ టెస్ట్ కంటే కూడా డైనమిక్ ఎజెక్షన్ టెస్ట్ అనేది చాలా కాంప్లెక్స్ అనమాట. ఇది ఎజెక్షన్ సీట్ యొక్క పనితీరు, క్యానోపీ ఏదైతే కప్పు బాగు ఉందో దాన్ని వేరు చేసే సామర్థ్యం, ఈ సీక్వెన్సింగ్ అంటే కరెక్ట్ గా, ఈ టైమింగ్ అంతా కరెక్ట్ గా జరగడం అనేది చాలా క్లిష్టతరమైన పరిస్థితి అనమాట. దాన్ని సక్సెస్ఫుల్ గా మనం టెస్ట్ చేసి చూసాం. ఈ డైనమిక్ టెస్ట్ కోసం LCA యుద్ధ విమానం ముందు భాగాన్ని పోలిన డ్యూయెట్ స్లెడ్ వ్యవస్థను ఉపయోగించారనమాట. భారత్, అమెరికా ఒక కొత్త డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నాయి. అదే MH-60R సీహాక్ హెలికాప్టర్స్ సస్టైన్మెంట్ ప్యాకేజ్. మనం యాక్చువల్లీ ఈ సీహాక్ హెలికాప్టర్స్ అనేవి అమెరికా దగ్గర నుంచి కొనుక్కొచ్చుకున్నాం అనమాట. అమెరికాలోని లాకిడ్ మార్టిన్ కంపెనీ వాళ్ళు వీటిని తయారు చేశారనమాట. అయితే ఇప్పుడు వీటిని సస్టైన్మెంట్ ప్యాకేజ్ అనమాట. అంటే కొనుక్కోవడమే కాకుండా వీటి యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, వచ్చే 5 సంవత్సరాల పాటు వీటి కంప్లీట్ సస్టైన్మెంట్ అనమాట. అంటే వీటిని మనం వాడుకుంటుంటాం, దానికి సంబంధించిన ప్రతి అంశం, దాని సర్వీస్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, రిపేర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారనమాట. అంటే కంప్లీట్ టెక్నికల్ సపోర్ట్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఇదంతా కూడా మన దగ్గర కంప్లీట్ గా ఈ సీహాక్ హెలికాప్టర్స్ ఫ్లీటే ఉంది. మనకి 24 సీహాక్ హెలికాప్టర్స్ ఉన్నాయన్నమాట. ఇవి అమెరికా నుంచి మనం కొనుక్కొచ్చుకున్నాం. 2020లో ఆర్డర్ పెట్టి 2021లో కొనుక్కొచ్చుకున్నాం అనమాట. అయితే కేవలం కొనుక్కోవడమే కాదు, వాటి మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇప్పుడు $946 మిలియన్ ఖర్చుతో ఒక ప్యాకేజ్ చేసుకున్నాం అమెరికాతో. దీనిలో భాగంగా
మన యొక్క ట్రైనింగ్ కెపాసిటీ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా సపోర్ట్ ఇచ్చింది వచ్చే 5 సంవత్సరాల్లో. అసలు ఈ సీహాక్ హెలికాప్టర్స్ అనేవి మ్యారిటైమ్ గస్తీకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి మల్టీ రోల్ షిప్ బార్న్ మ్యారిటైమ్ హెలికాప్టర్స్. వీటిని లాక్హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసింది. మన భారతదేశంలో చూసుకుంటే కనుక మనకి సముద్ర తీరం చాలా ఉంది. అండ్ యాంటీ సబ్మెరైన్స్, ఏదైతే శత్రు దేశాల యొక్క సబ్మెరైన్స్ వస్తాయో వాటిని కనిపెట్టడానికి, అదేవిధంగా సబ్మెరైన్ సర్వీలెన్స్ కావచ్చు, సర్చ్ అండ్ రెస్క్యూ, డిజాస్టర్స్ వచ్చినప్పుడు HADR హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కావచ్చు, మన నేవల్ కేపబిలిటీ పెంపొందించుకోవడానికి కావచ్చు, అండ్ ఇండియన్ ఓషన్ రీజియన్లో మన డామినెన్స్ కోసం కావచ్చు, వీటన్నిటికీ మనం ఈ సీహాక్ హెలికాప్టర్స్ వాడతాం అనమాట. ఇవి బేసికల్గా యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్లో, మారిటైమ్ సర్వీలెన్స్, సర్చ్ అండ్ రెస్క్యూ వీటిలో వాడుతుంటాం అనమాట. అమెరికా యొక్క సీహాక్ హెలికాప్టర్స్ ముందు మనం బ్రిటిష్ యొక్క సీకింగ్ హెలికాప్టర్స్ వాడేవాళ్ళం. అవి చాలా ఓల్డ్ అవుట్డేటెడ్ అనమాట. దాంతో MH-60R సీహాక్ హెలికాప్టర్స్ ని కొనుక్కున్నాం, వాడటం మొదలెట్టాం. ఈ MH-60R సీహాక్ హెలికాప్టర్స్ యొక్క మాక్సిమం స్పీడ్ 270 km/h. వీటి రేంజ్ దాదాపు 830 కిలోమీటర్స్. వీటి ఎండ్యూరెన్స్ 4 hours ప్లస్ ఉంటుంది అనమాట. దీనిలో దాదాపు 3 నుంచి 4 వరకు క్రూ ఉండొచ్చు అనమాట. మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ అనేది 10,600 kgs ఉంటుంది ఈ సీహాక్ హెలికాప్టర్స్. అయితే వీటికి సంబంధించి మెయింటెనెన్స్ అగ్రిమెంట్ అనేది ఇండియా రీసెంట్ గా అమెరికాతో చేసుకుందనమాట. ఈ సీహాక్ హెలికాప్టర్స్ అనేవి మన ఇండియన్ నేవీ యొక్క డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వీటి నుంచి ఆపరేట్ చేయొచ్చు. అండ్ స్మాల్ షిప్ డెక్స్ లో కానీ, రఫ్ సీ కండిషన్స్ లో కానీ, నైట్ ఆపరేషన్స్ కూడా ఈ సీహాక్ హెలికాప్టర్స్ పనిచేస్తాయి అనమాట. ఈ MH-60R సీహాక్ హెలికాప్టర్స్ అనేవి ఫ్రిగేట్స్ కావచ్చు, డెస్ట్రాయర్స్ కావచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కావచ్చు, వీటి మీద నుంచే లాంచ్ చేయొచ్చు అనమాట. వీటిలో డిప్పింగ్ సోనార్స్, సోనోబయోస్ మరియు సబ్మెరైన్ డిటెక్షన్ రాడార్స్ ఇవన్నీ అమర్చుతారనమాట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇండియన్ నేవీకి ఈ సీహాక్ హెలికాప్టర్స్ అనేవి ఐస్ అండ్ ఇయర్స్ లాగా వర్క్ చేస్తాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటనలో ఉన్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ హౌస్ లో ఆయన మనం హోస్ట్ చేశాం. ఈరోజు పుతిన్ గారున్న హైదరాబాద్ హౌస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? సాధారణంగా హైదరాబాద్ అనేది మనందరికి తెలుసు తెలంగాణలో ఉంటుంది. అయితే ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఏంటి, అక్కడ దాని కథనం ఏంటని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ నిజామ్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళు, వాళ్ళ అఫీషియల్ రెసిడెన్స్ ఢిల్లీలో ఒకటి కట్టుకున్నారనమాట. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే 7th నిజాం ఉన్నారో ఆయన టైంలో అది కన్స్ట్రక్ట్ అయింది. మనందరికి తెలుసు 1911లో మన బ్రిటిష్ వాళ్ళ టైంలో మన రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత చాలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండాయి అనమాట. దానిలో భాగంగా చాలా సార్లు ఇంపీరియల్ పవర్తో వాళ్ళు కాంటాక్ట్లో ఉండటం, ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్కి అటెండ్ అవటం, అంతేకాదు రకరకాల సందర్భాల్లో ప్రిన్స్లీ స్టేట్స్ డిస్కషన్స్కి వెళ్ళటం, ఇవన్నీ జరగాలంటే వాళ్ళకు కూడా ఢిల్లీలో ఒక రెసిడెన్స్ ఉండాలని చెప్పి అప్పట్లో రాజులు అనుకునేవాళ్ళు. ముఖ్యంగా హైదరాబాద్ నిజాం అంటే చాలా సంపన్న రాజు అనమాట. ఆయనకి ఢిల్లీలో ఉండాలనిపించింది, ఢిల్లీలో ఒక ఇల్లు ఉండాలనిపించింది అనమాట. ఆ టైంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాద్ నిజాంకి 8 ఎకరాల పైన భూమి ఇచ్చిందనమాట. దాంతో ఆయన అక్కడ హైదరాబాద్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. మనందరూ తెలుసు హైదరాబాద్ హౌస్, బరోడా హౌస్, జోధ్పూర్ హౌస్, ధోల్పూర్ హౌస్, ఇలా రకరకాల కింగ్డమ్స్, ప్రిన్స్లీ స్టేట్స్ అప్పట్లో ఇల్లు కట్టించుకున్నారు. మన హైదరాబాద్ హౌస్ డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్ అనమాట. ఆయన చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్. ఆయన అప్పట్లో హైదరాబాద్ హౌస్ ని మొఘల్ స్టైల్ ని, వెస్టర్న్ స్టైల్ ని బ్లెండ్ చేసి కట్టారనమాట. 1919లో దీని కన్స్ట్రక్షన్ మొదలైనట్టు చెప్తారు. ఏదేమైనప్పటికీ ఈ బిల్డింగ్ మాత్రం 100 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. మొఘల్ స్టైల్, యూరోపియన్ స్టైల్ కలిపి చేశారు. అయితే నిజాం ప్రిన్సెస్ కానీ వాళ్ళ వారసులు కానీ మరీ వెస్టర్న్ స్టైల్లో ఉందని చెప్పి ఈ బిల్డింగ్ అప్పట్లో కాస్త నెగ్లెక్ట్ చేశారంట. ఒక్కసారి ప్రిన్స్లీ స్టేట్స్ అనే దేశంలో విలీనం అయిపోయిన తర్వాత, ముఖ్యంగా ఆపరేషన్ పోలో ఇవన్నీ జరిగిన తర్వాత, ఏదైతే ఈ బిల్డింగ్ హైదరాబాద్ హౌస్ ఉందో ఢిల్లీలో, దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వార్షికంగా ఈ బిల్డింగ్ కి లీజ్ చెల్లించేదంట. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, డిప్లొమాట్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ బిల్డింగ్ లో ఉండేవాళ్ళు. 1974 నుంచి మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈ బిల్డింగ్ లో స్టేట్ విజిట్స్ ని హోస్ట్ చేయడం, బ్యాంక్వెట్స్ ని హోస్ట్ చేయడం చేసేవాళ్ళంట. మనకు తెలిసి చాలా పెద్ద పెద్ద ప్రముఖులు, అది UAE క్రౌన్ ప్రిన్స్ కావచ్చు, లేకపోతే జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, అమెరికన్ ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళు విదేశాల నుంచి వస్తే కనుక ఈ బిల్డింగ్ లో మనం మీటింగ్స్ కానీ, డిన్నర్స్ కానీ హోస్ట్ చేస్తాం. మానిటరీ పాలసీ కమిటీ ఈ రోజు అంటే డిసెంబర్ 5వ తారీఖున రెపో రేట్ మరింత తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ పాటు తగ్గించింది అనమాట. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గనున్నాయి. దీని ఎఫెక్ట్ హోమ్ లోన్స్ కావచ్చు, EMIs కావచ్చు, వాటి వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయి అనమాట. గత ఫిబ్రవరి నుంచి అంటే 11 నెలల కాలం నుంచి చూస్తే కన్సిస్టెంట్ గా RBI వాళ్ళు అంటే మానిటరీ పాలసీ కమిటీ ఇప్పటి వరకు కూడా 125 బేసిస్ పాయింట్స్ తగ్గించుకుంటూ వచ్చింది. 100 బేసిస్ పాయింట్స్ = 1% మనకు తెలుసు. అంటే
1.25% అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్స్ మన రెపో రేట్ అంటే తగ్గుతూ వస్తుంది అనమాట. ఆర్బీఐ అకామిడేటివ్ స్టాన్స్ తీసుకుంటుందని కొంతమంది, లేదా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటుందని కొంతమంది రాస్తున్నారు. మొత్తానికైతే ఆర్బీఐ కన్సిస్టెంట్ గా రెపో రేట్ తగ్గించుకుంటూ వచ్చిందనమాట. ఇది ప్రో గ్రోత్ అప్రోచ్ అనొచ్చు. ఇంకా కొంతమంది అయితే ఇది న్యూట్రల్ స్టాన్సా లేదా ప్రో గ్రోత్ స్టాన్స్ అనే దాని మీద ఇంకా చర్చ జరుగుతుంది. అయితే ఒక పక్క అయితే భారతదేశంలో జీడిపి రేట్ బాగా కనిపిస్తుంది, జీడిపి గ్రోత్ కనిపిస్తుంది. ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కూడా స్టేబుల్ గా తక్కువగా ఉందన్నమాట. వీటన్నిటిని ఆర్బీఐ అర్థం చేసుకుని మార్కెట్ లో డిమాండ్ పెంచాలని ట్రై చేస్తుంది. అందుకనే వడ్డీ రేట్లు తగ్గిస్తే జనం చేతిలో క్యాష్ ఉంటుంది. ఎప్పుడైతే క్యాష్ ఉంటుందో మార్కెట్ లో డిమాండ్ పెరిగిద్ది అనమాట. ఆటోమేటిక్ గా క్యాష్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ పెరుగుద్ది కదా. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మన ఎకానమీ గోల్డీ లాక్ జోన్ లో ఉందని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అసలు ఎకానమీలో గోల్డీ లాక్ జోన్ అంటే ఏంటంటే, ఒక పక్క గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అంటే జీడిపి గ్రోత్ కానీ గ్రోత్ కూడా ఒక పక్క స్ట్రాంగ్ గా ఉంటుంది. మరో పక్క ఇన్ఫ్లేషన్ మేనేజబుల్ లెవెల్స్ లో, లోయర్ ఇన్ఫ్లేషన్ లేదా మేనేజబుల్ లెవెల్స్ లో ఉంటుంది అనమాట. అంటే ఒక పక్క గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటూ ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ తక్కువగా స్టేబుల్ గా ఉంటే దాన్ని గోల్డీ లాక్ జోన్ అంటారు. భారతదేశ ఎకానమీ ఇప్పుడు గోల్డీ లాక్ జోన్ లో ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించి, అంటే వడ్డీ రేట్లు తగ్గించి మార్కెట్లోకి మనీ పంపిణీ చేస్తుంది అనమాట. దాని ద్వారా డిమాండ్ బాగా పెరుగుద్ది. దాని ద్వారా మనం ఇన్ఫ్లేషన్ కూడా తక్కువ ఉంది కాబట్టి మన గ్రోత్ ని పెంచుకోవచ్చు అనమాట. అయితే ఇంకో పక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినందుకు చాలా మంది సంతోషపడతారు. ఈఎంఐస్ పే చేసేవాళ్ళు కావచ్చు, అంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేసేవాళ్ళు కావచ్చు, హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇలా చాలా లోన్స్ తీసుకున్నారు అనమాట. దీంతో పాటు ఆర్బీఐ ఇప్పుడు 1 ట్రిలియన్ రూపీస్ వర్త్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ కూడా రెడీ అయిందంటే 1 ట్రిలియన్ రూపీస్ వర్త్ ఆఫ్ క్యాష్ ని పంప్ చేసేసి గవర్నమెంట్ బాండ్స్ తిరిగి కొనుక్కోవాలనుకుంటుంది అనమాట. సో ఇది గమనిస్తే కూడా ఆర్బీఐ మార్కెట్ లోకి మనీ పంప్ చేసే ప్రయత్నంలో ఉంది. 4 సంవత్సరాల తర్వాత భారతదేశానికి ఇచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఘనమైన స్వాగతం లభించింది. మోడీ గారు స్వయంగా ఎయిర్పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు దీనిలో ఒక విశేషం చోటు చేసుకుంది. సాధారణంగా రష్యా అధ్యక్షుడు ఆర్ఎస్ సనాత్ ఏదైతే వాళ్ళ ప్రోటోకాల్ వెహికల్, రష్యన్ మ్యానుఫ్యాక్చర్డ్ వెహికల్ ఉందో దానిలోనే ప్రయాణం చేస్తారు. కానీ ఈసారి దీనికి విరుద్ధంగా ఆయన ఫార్చునర్ కార్ ఎక్కారు. ఆయనతో పాటు మోడీ గారు ఇద్దరు కూడా. మోడీ గారి రేంజ్ రోవర్ కార్ కూడా పక్కన పెట్టేసి ఇద్దరు కలిసి వైట్ కలర్ ఫార్చునర్ కార్ ఎక్కడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ న్యూసే బాగా ట్రెండ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ట్రెడిషనల్ డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు లీడర్స్ కూడా హై ప్రొఫైల్ ట్రిప్ కాబట్టి చాలా కాస్ట్లీ, మోస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కార్ లో వెళ్ళాలి. అయితే ఇద్దరు లీడర్స్ కూడా ప్రయాణం చేయడానికి ఫార్చునర్ కార్, టయోటా ఫార్చునర్ కార్ ఎందుకు వాడారని చెప్పి చర్చ జరుగుతుంది. డిప్లొమాటిక్ కాన్వాయ్స్ లో, పెద్ద పెద్ద కాన్వాయ్స్ లో ఎక్కువగా వైట్ కలర్ వెహికల్స్, ఫార్చునర్ కార్స్ ఉంటాయి కాబట్టి ఏ కార్ లో లీడర్స్ ప్రయాణం చేశారో అర్థం కాకుండా ఉండటానికి, ఎక్కువ సేఫ్టీ ఉండటానికి, అన్నిటికన్నా మించి ఒక లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం కోసం ఇది వాడారంటున్నారు. మనం చూస్తే కనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ఉన్న కార్ ఆర్ఎస్ సనాత్ అనమాట. ఇది వరల్డ్ లోనే టాప్ మోస్ట్ సెక్యూర్డ్ కార్ అని చెప్పొచ్చు. దీన్ని రష్యన్ రోల్స్ రాయ్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇది గ్రెనేడ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ కూడా. ఈ ఆర్ఎస్ సనాత్ అనేది మిసైల్ అటాక్స్, డ్రోన్ అటాక్స్ ఏ జరిగినా తట్టుకోగలదు. అండ్ ఈ ఆర్ఎస్ సనాత్ కార్ టైర్స్ పాడైపోయినా, పంక్చర్ అయిపోయినా, డెస్ట్రాయ్ అయిపోయినా సరే స్పీడ్ లోపం ఉండదు అనమాట, స్పీడ్ తగ్గదనమాట. ఈ రష్యన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆర్ఎస్ సనాత్ కార్ దీన్ని ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్ అని పిలుస్తారు. నీళ్లలో కూడా ప్రయాణం చేయగలదన్నమాట. అంతేకాదు దీన్ని స్టార్ట్ చేసిన 6 సెకండ్లో 0 to 100 కిలోమీటర్స్ యాక్సిలరేషన్ వెళ్ళగలదు. దీని హైయెస్ట్ స్పీడ్ 249 to 250 కిలోమీటర్స్ పర్ అవర్ ప్రయాణం చేయగలదంట. ఇంత కాస్ట్లీయెస్ట్ మరియు ఇంత సేఫెస్ట్ ఆర్ఎస్ సనాత్ కార్ ని పక్కన పెట్టి ఇద్దరు లీడర్స్ మోడీ గారు, పుతిన్ గారు ఫార్చునర్ ఎక్కారు. టయోటా ఫార్చునర్ ఎక్కి ప్రయాణం చేశారు. డ్రోన్స్ అనేవి మానవ జీవితాలకి పూర్తి స్థాయిలో వచ్చేస్తున్నాయి. కొన్ని డ్రోన్స్ మంచికి వాడుతుంటే మరికొన్ని రోగ్ డ్రోన్స్ కూడా తయారయ్యాయి. ముఖ్యంగా మెడిసిన్స్ డెలివరీ చేయడానికి ఇలాంటి వాటికి డ్రోన్స్ వాడుతున్నారు. అదేవిధంగా నార్కోటిక్స్ అంటే బ్యాడ్ రీజన్స్ కూడా డ్రోన్స్ వాడుతున్నారు అనమాట. ఏదైతే బ్యాడ్ రీజన్స్ కి డ్రోన్స్ వాడుతున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా చాలా వచ్చేస్తాయి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పూర్తి స్థాయి మొబైల్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది వచ్చేసింది అనమాట. హైదరాబాద్ చెందిన ఇంద్రజాల్ అనే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఫుల్లీ మొబైల్, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ అనమాట, అంటే కదలికలతో కూడిన యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది తయారు చేశారనమాట. దీని డెవలప్మెంట్ సపోర్ట్ అమెరికాకు చెందిన గ్రీనీ రోబోటిక్స్ వాళ్ళు ఇచ్చారు. మనం చూస్తే కనుక ఈ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో ఇది ఈ రోగ్ డ్రోన్స్ డిటెక్ట్ చేయగలదు, ట్రాక్ చేయగలదు, న్యూట్రలైజ్ చేయగలదు అనమాట. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ కావచ్చు, బార్డర్ రీజన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా 24/7 కంటిన్యూస్ ఆపరేషన్లో ఉండగలదు అనమాట. ఇది ఆల్ టెరైన్, రోడ్లు ఎలా ఉన్నా, ప్లేసెస్ ఎలా ఉన్నా, లేదా అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆల్ టెరైన్ ఒక టయోటా హైలక్స్ చాసిస్ ఈ వెహికల్ మీద ఇది గస్తీ కాస్తూ, అంటే అటు ఇటు తిరుగుతూ పూర్తి స్థాయిలో ఆన్ ద మూవ్ ఆపరేషన్స్ లో ఉంటుంది అనమాట. ఎక్కడ ఆగకుండా ఆన్ ద మూవ్ ఆపరేషన్స్ లో, ముఖ్యంగా బార్డర్ పెట్రోలింగ్ కావచ్చు, అర్బన్ జోన్స్ కావచ్చు, ఎక్కడైతే డ్రోన్ అటాక్స్ లేదా
డ్రోన్ సంబంధించిన థ్రెట్స్ ఉన్నాయో అక్కడంతా ఇది ఉండి న్యూట్రలైజ్ చేయగలదు అనమాట. ముఖ్యంగా హై మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్స్, MTBF కావచ్చు. అంటే ఇది ఒక్కసారి ఫంక్షన్లోకి వచ్చిన తర్వాత, ఆపరేషన్లోకి వచ్చిన తర్వాత దీని మళ్ళీ రిపేర్ కానీ ఓవర్హాల్ కానీ అంటే చాలా కాలం పాటు ఇది వర్క్ చేసిన తర్వాత, చాలా గంటల పాటు ఇది వర్క్ చేసిన తర్వాత దీనికి ఓవర్హాలింగ్ టైం, రిపేరింగ్ టైం ఉంటుంది అనమాట. తర్వాత ఇది పూర్తి స్థాయిలో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. 24/7 కంటిన్యూస్ ఆపరేషన్ దీన్ని ఉంచుకోవచ్చు అనమాట. ఎలాంటి హార్ష్ ఎన్విరాన్మెంట్స్లో అయినా ఈ ఫుల్లీ మొబైల్ AI పవర్డ్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇది 10 కిలోమీటర్ల వరకు కూడా ఎయిర్ బార్న్ థ్రెట్స్ని ఐడెంటిఫై చేయగలదు. దానిలోనే ఇంటిగ్రేటెడ్ సెన్సార్స్ ఉంటాయి, ప్రోటోకాల్ అనలైజర్స్ ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో 10 కిలోమీటర్ల వరకు కూడా ఎయిర్ బార్న్ థ్రెట్స్ని ఐడెంటిఫై చేయగలదు. దాంతోపాటు ఈ డ్రోన్స్కి సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ కేపబిలిటీ ఉంది. సాఫ్ట్ కిల్ అంటే ఏదైతే మనకి వచ్చే రోగ్ డ్రోన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి వాటి సిగ్నల్స్ ఆపేయటం కావచ్చు, వాటి రేడియో ఫ్రీక్వెన్సీ జామింగ్ కావచ్చు, లేదా వాటి గైడెన్స్ సిస్టమ్స్ని న్యూట్రలైజ్ చేయడం కావచ్చు. ఇవన్నీ చేయగలం అన్నట్టు. అంటే ఆ రోగ్ డ్రోన్స్ని పడేయకుండా, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయకుండా ముందుగా వాటిని జామ్ చేసేస్తాయి, తర్వాత స్లోగా అవి డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఇంకొక టెక్నిక్ కూడా ఉందన్నమాట దీనికి. అదే హార్డ్ కిల్. అప్ టు 2 కిలోమీటర్స్ హార్డ్ కిల్ కూడా చేయగలవు. ఏదైతే కంప్లీట్గా ప్రొజెక్టైల్స్ వాడి ఆ డ్రోన్స్ని డిస్ట్రాయ్ కూడా చేయగలం అనమాట. ఈ హార్డ్ కిల్ కెపాసిటీ, సాఫ్ట్ కిల్ కెపాసిటీ రెండు కూడా ఇంద్రజాల్ రేంజర్స్కి ఉందన్నమాట. ఈ AI పవర్డ్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్స్ ఏదైతే ఇంద్రజాల్ రేంజర్స్ ఉన్నాయో వీటిని గుజరాత్ రేంజ్లో ట్రయల్ కూడా నిర్వహించారనమాట. 6 రోజుల పాటు ట్రయల్ నిర్వహిస్తే 40 డ్రోన్స్ని డిటెక్ట్ చేసి డిస్ట్రాయ్ చేయగలిగాయి. వీటి శక్తి అంత ఉందన్నమాట. అంటే సీమ్లెస్ డిటెక్షన్ అండ్ న్యూట్రలైజేషన్లో కీలక పాత్ర పోషిస్తాయి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్స్. దీనిలో ప్రత్యేకత ఏంటంటే భారతదేశం యొక్క మొట్టమొదటి ఫుల్లీ మొబైల్ పూర్తి స్థాయిలో కదులుతూ AI పవర్డ్ యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్స్ అనమాట ఇవి. సాధారణంగా మనందరం ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఇండిగోని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇండిగో టైమింగ్స్ అంటే మనకు చాలా నచ్చుతాయి. అయితే గత వారం రోజులుగా అసలు ఇండిగోలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవటం, డిలే అవటం, పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్, ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా గొడవలు అవటం, ప్యాసింజర్స్ కష్టాలు పడటం అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది కపుల్స్ అయితే వాళ్ళ పెళ్లిళ్ళు ఆపేసుకున్నారు, సొంత రిసెప్షన్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇంకొంతమంది ఆపుకోలేక వర్చువల్గా రిసెప్షన్ కండక్ట్ చేసుకున్నారు. తల్లిదండ్రుల అస్థికలు తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో స్ట్రాండ్ అయిపోయారు. అంతేకాదు ఉద్యోగాలు పోయాయి. హెల్త్ కేర్, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఫ్లైట్స్ డిలే వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ డిలే వల్ల ఫ్లైట్ ఖర్చులు కూడా, ఏదైతే ఫ్లయింగ్ కాస్ట్ ఉందో విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాదు ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాల్సిన పరిస్థితి అనమాట. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇండిగో కంపెనీ ఒకటి ఫెయిల్ అవుతే మొత్తం భారతదేశంలో ఫ్లయింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టనంటే అవునని చెప్పాలి. అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. మనందరూ తెలుసు ఇండియాలో డొమెస్టిక్ ట్రాఫిక్లో మోర్ దాన్ 60% ఇండిగో ద్వారానే జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఇండిగో చాలా పొదుపుగా, ఎకనామికల్గా ఆలోచిస్తుంది అనమాట. అసలు ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్స్, ఇండిగోకి ఎన్ని విమానాలు ఉన్నాయి? దాదాపు 417 విమానాలు ఉన్నాయి రోజువారీ సర్వీసులు. ఈ 417 విమానాలతో ఇండిగో ప్రతిరోజు దాదాపు 2300 సర్వీసులు నిర్వహిస్తుంది. అంటే పిన్ టు పిన్, నెక్ టు నెక్ ఉంటాయి అనమాట. చాలాసార్లు మనం గమనిస్తుంటాం ఇండిగో ఫ్లైట్స్ అక్కడ అరైవల్ రాగానే డిపార్చర్ వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే లాస్ట్ ప్యాసింజర్ దిగే ముందే ఎక్కాల్సిన ప్యాసింజర్లు ఎక్కుతూ ఉంటారు. ఇప్పుడు మనం గమనిస్తే గనక ఎంత ఎఫిషియెంట్గా ఉండే ఇండిగో ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఎందుకు 3-4 రోజుల నుంచి అందరు ఇబ్బందులు పడుతున్నారు? దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదటి కారణం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఏదైతే FDTL ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్ తీసుకొచ్చారో అవి ఇండిగో పైన బాగా ప్రభావం చూపించాయన్నమాట. దీనిలో ప్రత్యేకంగా చెప్పాలంటే పైలట్లు, సిబ్బంది విశ్రాంతి, వాళ్ళ రెస్ట్ టైం 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారనమాట. దాంతోపాటు రాత్రిపూట నైట్ ల్యాండింగ్ పరిమితులు వారానికి 6 నుంచి 2కు తగ్గించారు. అండ్ రాత్రి గంట అనే దానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చారనమాట. అండ్ పైలట్లు వరుసగా 2 రాత్రి డ్యూటీలు మాత్రమే వారానికి చేయాలి, అంతకుమించి చేయకూడదు అనమాట. వీటన్నిటితో పాటు రకరకాల విమానయాన సంస్థలు ప్రతి 3 నెలలకు ఒకసారి అలసట నివేదికలను సమర్పించాలన్నమాట. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి అలసట నివేదిక అంటే వీళ్ళు ఏ విధంగా రెస్ట్ తీసుకున్నారు, వీళ్ళపైన నివేదికలు సమర్పించాలి. అసలు యాక్చువల్లీ ఇన్ని రూల్స్ అంటే ఆన్బోర్డ్ క్రూకి సంబంధించి, పైలట్స్కి సంబంధించి ఇన్ని కొత్త రూల్స్ ఎందుకు వచ్చాయంటే ఆల్పా ఇండియా అని చెప్పి పైలట్స్కి సంబంధించిన అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రొటెస్టులు చేస్తున్నారనమాట. మాకు సరిగ్గా రెస్ట్ దొరకట్లేదు, మేము చాలా సీరియస్ జాబ్ చేస్తున్నాం, కానీ కంటిన్యూస్గా మాకు ఫ్లయింగ్ టైం పెరిగిపోయింది, దీనివల్ల మాకు చాలా ఫెటీగ్ వచ్చేస్తుంది, మాకు ఫుడ్ కానీ లేకపోతే ప్రాపర్ రెస్ట్ కానీ లేకపోతే మా వల్ల కాదని చెప్పి వీళ్ళు చాలా వరకు రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. దాంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ తీసుకొచ్చారనమాట. దానిలో ఆన్బోర్డ్ క్రూకి సంబంధించి, పైలట్ సంబంధించి వాళ్ళ రెస్ట్ టైం ఎంత ఉండాలి, రాత్రిపూట ఎంతసేపు ఫ్లై చేయాలి, ఇలా చాలా రూల్స్, రెగ్యులేషన్స్ తీసుకొచ్చారనమాట.
ఈ రూల్స్ అన్ని కూడా ఇండిగో పాటించలేకపోయింది. దానికి ప్రధానమైన కారణం ఏంటి? ఇండిగోకి చాలా లిమిటెడ్ స్టాఫ్ ఉంటారు. తక్కువ పైలట్స్తో ఎక్కువ ఎఫిషియన్సీ, తక్కువ ఫ్లైట్స్తో ఎక్కువ ఎఫిషియన్సీ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టైంలో కొత్తగా ఈ రూల్స్ వచ్చేసరికి ఇండిగో దానికి మ్యాచ్ చేయలేకపోయింది అనమాట. తక్కువ క్రూ, తక్కువ పైలట్స్తో ఇండిగో అన్ని నడిపేది, తక్కువ ఎయిర్ క్రాఫ్ట్స్తో. ఇప్పుడు సడన్గా ఇదంతా జరిగేసరికి చాలా ఫ్లైట్స్ ల్యాండ్ అయిపోయాయి అనమాట. చాలా ఫ్లైట్స్ డిలే అయిపోయాయి, ల్యాండ్ అయిపోయాయి. దీనికి ఇంకో కారణం ఏంటంటే ఇండిగో ఎక్కువగా మోస్ట్లీ ఎయిర్ బస్ A20 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని వాడుతుంది. దానిలో సాఫ్ట్వేర్ గ్లిచ్ వచ్చింది. సో కొత్తగా వచ్చిన రూల్స్, రెండోది సాఫ్ట్వేర్ గ్లిచ్, మూడోది ఒక్కసారి డిలే అయిన తర్వాత ఫర్దర్ డిలే అవుతూ రావడంతో చాలా ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్లో ఉండిపోయాయి. దాంతో ఎయిర్పోర్ట్లో కంజెషన్ ఏర్పడింది అనమాట. కొత్త ఫ్లైట్స్ వచ్చే పరిస్థితి లేదు, ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు. సో పూర్తిగా DGCA తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల, అంటే క్రూకి కంపల్సరీ రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి, ఎంత ఫ్లయింగ్ టైం ఉండాలి, ఎన్ని ఫ్లైట్స్ నడపాలి, ఫ్లైట్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, ఈ రూల్స్ వల్ల. రెండోది ఎయిర్ బస్ A320లో సాఫ్ట్వేర్ గ్లిచ్ రావడం వల్ల. మూడోది ఎయిర్పోర్ట్స్ మొత్తం ఇక పార్క్ చేయడానికి, ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యాక పార్క్ చేయడానికి స్పేస్ లేకపోవడం, కంజెషన్ ఉండటం వల్ల, అన్ని ల్యాండ్ అయిపోయి ఉండటం వల్ల. ముఖ్యంగా ఈ సీజన్ ఏదైతే ఉందో వింటర్ సీజన్, చాలా మంది ప్రయాణికులు ఉంటారనమాట. ఈ టైంలో మొత్తం అన్ని ఫ్లైట్స్ కూడా పార్క్ అయిపోయి ఉన్నాయి. దీంతో ఎయిర్పోర్ట్లో కంజెషన్స్ ఏర్పడ్డాయి. వీటన్నిటితో పాటు రోజుకి 300, 400, 500 ఈ ఫ్లైట్ సర్వీసెస్ క్యాన్సిల్ అయ్యేసరికి ఎయిర్పోర్ట్స్లో గందరగోళం ఏర్పడుతుంది అనమాట. దాంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA వాళ్ళు ఇచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇండిగోకి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు మినహాయింపు ఇచ్చినట్టు ఈరోజు వార్తలు వస్తున్నాయి అనమాట. ఇది ఇస్తే వచ్చే 2-3 రోజుల్లో ఇది మొత్తం సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఒక్క కంపెనీతో, ఇండిగో లాంటి కంపెనీ వల్ల పూర్తి స్థాయిలో మనందరం డిపెండ్ అవడం వల్లే ఇలాంటివి వచ్చాయన్నమాట. కానీ ఇండిగో స్టాండర్డ్స్ కానీ, టైమింగ్స్ కానీ, ఇండిగో ఫ్లయింగ్ రేట్స్ కానీ ఇవన్నీ చూస్తే కనుక ఆ లెవెల్లో, అంటే ఇండిగో స్థాయిలో మనకి సర్వీసెస్ ఇచ్చేది, అంటే టైమింగ్ కావచ్చు, ఫ్లైట్ కాస్ట్ కావచ్చు, వీటన్నిటిలో ఆ లెవెల్లో మనకి సర్వీసెస్ ఇస్తే కనుక ఇంకొక కంపెనీ, ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీస్ కూడా రావాలి, ఇంకొక సివిల్ ఏవియేషన్ కంపెనీస్ కూడా రావాలి. అలాంటప్పుడే మనం ఒకదానిపైన పూర్తిగా డిపెండ్ అవ్వకుండా ఉంటాం అనమాట. మనం చూస్తే కనుక ఇండిగో తర్వాత ఎయిర్ ఇండియా ఉంది, కానీ ఇండిగో నడిపే అన్ని ఫ్లైట్ సర్వీసెస్లో సగం కూడా ఎయిర్ ఇండియా నడపట్లేదు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇండిగో మోనోపోలీని తగ్గించి అంతే స్థాయిలో సేవలు అందించే కొత్త ఏవియేషన్ సర్వీసెస్ వస్తే కానీ ప్యాసింజర్స్కి కాస్త వెసులుబాటు ఉండదన్నమాట. అంటే ఏ కంపెనీ మోనోపోలీ అయినా రేపు తర్వాత అది ల్యాండ్ అయిపోతే, లేదా అది కంప్లీట్గా పార్క్ అయిపోతే, లేకపోతే అది కంప్లీట్గా సర్వీసెస్ కొంతకాలం ఆపేస్తే గందరగోళం. ఇప్పుడు చూడండి, సడన్గా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలన్నా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా బస్ సర్వీసెస్, ట్రైన్ సర్వీసెస్లో వెళ్ళే పరిస్థితి కాదు. అంత బిజీ షెడ్యూల్స్ మనకున్నాయి. ఈ టైంలో ఈ ఫ్లైట్స్ గందరగోళం అనేది చాలా మంది జీవితాన్ని మార్చేస్తుంది, అతలాకుతలం చేస్తుంది అనమాట. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా మన జీవితాలకు చాలా కీలకం. కాబట్టి చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు, చాలా మంది మీటింగ్స్ ఆబ్సెంట్ అయ్యారు, చాలా పెళ్లిళ్ళు ఆగిపోయాయి. అంతేకాదు ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్తో చాలా మంది మనస్తాపానికి కూడా గురయ్యారు. కాబట్టి ఒక దానిపైన ఓన్లీ ఒక కంపెనీ మీద ఎప్పుడు ఆధారపడకూడదు మొత్తం వ్యవస్థ అంతా. ఇక్కడ మనం రెడ్ ఐ ఫ్లైట్స్ అనే కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవాలి. ఏ ఫ్లైట్స్ అయితే రాత్రిపూట బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసి, అంటే రాత్రంతా ఫ్లై చేసి పొద్దున ల్యాండ్ అవుతాయో వాటిని రెడ్ ఐ ఫ్లైట్స్ అంటాం అనమాట. ఎందుకంటే దానిలో పనిచేసే సిబ్బంది రాత్రంతా మేల్కోవాలి, దాంతో వాళ్ళకి ఫెటీగ్ వస్తుంది. వాటినే రెడ్ ఐ ఫ్లైట్స్ అంటాం. అంటే నిద్ర లేక కళ్ళు రెడ్గా మారటం, ఫెటీగ్ రావటం, అలసట, నీరసం రావటం, ఎన్నో రోజులు ఇలా పనిచేయలేకపోవచ్చు కదా. ఎవరైతే ఇంతకుముందు భారతదేశంలో సోవరిన్ గోల్డ్ బాండ్స్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళకి కాసుల వర్షం కురిసింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ గోల్డ్ బాండ్ స్కీమ్ని ఆపేసిందనమాట. దీనికి కారణం ఏంటి, ఈ స్కీమ్ ఎందుకు చర్చలో ఉందో ఒకసారి చరిత్ర చూద్దాం. మనం చూస్తే కనుక మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఏదైతే మనం విదేశాల నుంచి కొనుక్కొచ్చుకుంటామో, మనం చూస్తే ఆయిల్ ఎక్కువ కొనుక్కొచ్చుకుంటాం, ఆయిల్ ఇంపోర్ట్స్, తర్వాత గోల్డ్ కొనుక్కొచ్చుకుంటాం, ఫిజికల్ గోల్డ్. దీనివల్ల మనకి చాలా ఎక్కువగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుంది. ఈ ఫిజికల్ గోల్డ్ కొనుక్కొచ్చుకోవడం, బయట నుంచి విదేశాల నుంచి కొనుక్కొచ్చుకోవడం, గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయన్న ఆశతో చాలా మంది భారతీయులు ఫిజికల్ గోల్డ్ కొనుక్కోవడానికి ఇష్టపడతారు. దాంతో మనం గోల్డ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దీనికి ఆల్టర్నేటివ్గా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనే దాన్ని తగ్గించడానికి సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది 10 సంవత్సరాల క్రితం భారతదేశం చేసిందనమాట. దీనిలో ఏంటంటే గోల్డ్ బాండ్స్ రిలీజ్ చేస్తారు. బాండ్స్తో పాటు అంటే 1 గ్రామ్ నుంచి ఒక ఇండివిజువల్ 1 గ్రామ్ నుంచి దాదాపు 4 కేజీల గోల్డ్ వరకు కూడా కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈ గోల్డ్ బాండ్ రిడెంప్షన్, ఈ బాండ్స్ రిడెంప్షన్ అనేది 8 years తర్వాత జరుగుద్ది అనమాట. 8 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం వార్షికంగా 2.5%, 2.5% వడ్డీ కూడా పే చేస్తారనమాట. అయితే ఏదైతే గోల్డ్ బాండ్ స్కీమ్ ఉందో ఎక్కువ మంది ఈ స్కీమ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారంటే
ఇది ట్యాక్స్ ఫ్రీ. ఏదైతే గోల్డ్ రేట్ పెరుగుద్దో, రిడెంప్షన్ అవుతుందో ఆ గోల్డ్ రేట్ పెరిగిన రేట్కి ట్యాక్స్ ఫ్రీ అనమాట. అయితే ఈ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా 2.5%, దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ లేదు. కానీ బాండ్ రేట్ ఏదైతే పెరుగుద్దో దానికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉందన్నమాట. అప్పట్లో చాలా మంది గోల్డ్ బాండ్స్ కొన్నారు. సడన్ గా మనం చూసాం రష్యా ఉక్రెయిన్ వార్ కానీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ రావడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత చాలా మంది గోల్డ్ అనే ఆశతో గోల్డ్ ప్రైజెస్ పెరిగిపోయాయి అనమాట. అంటే ఎక్కువ మంది గోల్డ్ పైన డిపెండ్ అవుతుంటో, గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడంతో గోల్డ్ రేట్లు బాగా పెరిగిపోయారు, రెక్కలు వచ్చేసాయి. దాంతో సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరైతే 2016, 17, 18 టైంలో కొన్నారో వాళ్ళు చాలా లాభం పొందారనమాట. వీటన్నిటి లెక్కలు చూసుకుంటే రీసెంట్ గా భారత ప్రభుత్వానికి సోవరిన్ గోల్డ్ బాండ్స్ వల్ల దాదాపు 4.5 lakh crore టోటల్ అవుట్ స్టాండింగ్ పే చేయాల్సి వచ్చింది. గవర్నమెంట్ టూ మచ్ బర్డన్ అయిపోయింది గవర్నమెంట్ కూడా. ఎందుకంటే గోల్డ్ రేట్లు విపరీతంగా పెరగటం, ఇంట్రెస్ట్ పే చేయాల్సి రావడం, యాన్యువల్ గా 2.5%, దాంతో పాటు గోల్డ్ రేట్లు అనుకోని విధంగా చాలా ఎక్కువ పెరిగాయి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకా సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఇష్యూ చేయకుండా ఆపేసింది అనమాట. అయితే ఇప్పటి వరకు, ఇంతకు ముందు వరకు 2015, 16, 17, 18 ఈ టైంలో కొన్న వాళ్ళ అదృష్టం పంట పడింది అనమాట. ఎవరైతే సోవరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టారంటే ఫిజికల్ గా గోల్డ్ కొనకుండా, అంటే గోల్డ్ ఇలా ఫిజికల్ గా కొనుక్కోకుండా 1 గ్రామ్ నుంచి 4 kg వరకు వ్యక్తులు కొనుక్కోవచ్చు అనమాట. ఈ కొనుక్కున్న గోల్డ్ కి బాండ్స్ ఇస్తారు. మనకి ఫిజికల్ గోల్డ్ ఇవ్వకుండా బాండ్ ఇస్తారు. ఆ బాండ్ గోల్డ్ రేట్ ప్రకారం పెరుగుతూ వస్తాయి. దాంతో పాటు వార్షికంగా 2.5% ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. దాంతో వీళ్ళకి చాలా ముచ్చటేసింది. అండ్ ఈ 2.5% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి ట్యాక్స్ కట్టాలి. అదే గోల్డ్ రేట్ పెరిగిన గోల్డ్ రేట్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో దీంతో చాలా మంది అదృష్టంగా ఫీల్ అయ్యి ఇప్పుడు చాలా లాభాలు కూడా పొందారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద మాత్రం ఇది చాలా ప్రెషర్ వచ్చింది అనమాట. అంటే ఇంత పే చేయాల్సి వచ్చింది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సోవరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ని డిస్కంటిన్యూ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి మొట్టమొదటి ఫీఫా పీస్ ప్రైజ్ వచ్చింది. రీసెంట్ గా వాషింగ్టన్ డీసీలో 2026 జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ డ్రా సందర్భంగా, ఆ ఈవెంట్ సందర్భంగా ఫీఫా అథారిటీస్ ఆయనకి ఫీఫా పీస్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ టైం ఇలాంటి పీస్ ప్రైజ్ అనేది ఫీఫా తరపున రావటం. ఎందుకంటే ఫీఫా అనేది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్బాల్ అన్నమాట. ఇది ఫుట్బాల్ ఈవెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచెస్ కండక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా ఫీఫా చేస్తుంది. అయితే ఫీఫా మాత్రం ప్రత్యేకంగా ఒక పీస్ ప్రైజ్ కన్స్టిట్యూట్ చేసి ఫస్ట్ టైం అది డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చారనమాట. ముఖ్యంగా ఎవరైతే ఎక్సెప్షనల్ అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్షన్స్, ప్రపంచ ఐక్యత కోసం, శాంతి నెలకొల్పడం కోసం అత్యద్భుతంగా పనిచేస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నట్లు ఫీఫా వాళ్ళు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫీఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో డొనాల్డ్ ట్రంప్ ని ఆకాశానికి ఎత్తేశారనమాట. ట్రంప్ తన దారిని తను వెళ్తూ ప్రపంచానికి శాంతి తీసుకెళ్తున్నారని చెప్పి, అదేవిధంగా ఈ అవార్డుకి సంబంధించిన గోల్డ్ మెడల్ డొనాల్డ్ ట్రంప్ ఎక్కడైనా ధరించొచ్చని కూడా చెప్పుకొచ్చారనమాట. యాక్చువల్లీ చాలా మంది ఫీఫా అథారిటీస్ కి ఈ అవార్డు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన తర్వాత తెలిసిందంట. ఎలా ఈ అవార్డు కోసం ఆయనకు సెలెక్ట్ చేశారు, ఏ విధంగా సెలెక్ట్ చేశారు, దాని క్రైటీరియా ఏంటి, ఏ నామినేషన్స్ తీసుకున్నారు, అలాంటి ఏమీ లేకుండా ఈ అవార్డు డిక్లేర్ చేశారని కూడా చాలా మంది విమర్శకులు అంటున్నారనమాట. ఒక పక్క చూస్తే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగో, రువాండా మధ్య పీస్ డీల్ తానే కుదిర్చానని చెప్పి, అదేవిధంగా ఆ యుద్ధంలో ఆల్రెడీ 1 కోటి మంది చనిపోయారు, మరో 1 కోటి మంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి తానే దగ్గరుండి పీస్ డీల్ కుదిర్చానని, అదేవిధంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య పీస్ డీల్ కావచ్చు, ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా తానే యుద్ధాన్ని ఆపాను, ఇలా చాలా లిస్ట్ చెప్పుకుంటున్నారనమాట. ఈ సందర్భంగా మనం చూస్తే కనుక ఎవరైతే ఫీఫా ప్రెసిడెంట్ జియానీ ఇన్ఫాంటినో ఉన్నారో ఆయన చాలా సందర్భాల్లో వైట్ హౌస్కి వెళ్ళారు. ట్రంప్కి చాలా క్లోజ్ అంట. ఇప్పుడు ఈ అవార్డు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు ఇచ్చారు, ఫీఫా పీస్ ప్రైజ్ డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు వచ్చింది, అసలు ఈ అవార్డు నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ ఉందా, అండ్ ఫీఫా అనేది ఒక స్పోర్ట్స్ గవర్నెన్స్ బాడీ కదా, దీనికి పొలిటికల్ అవార్డ్స్ ఇవ్వడం ఏంటి, దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు కదా అని చెప్పి గ్లోబల్ గా చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు అనమాట. మొత్తానికైతే ఫీఫా పీస్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ఫీఫా పీస్ ప్రైజ్ అనేది డొనాల్డ్ ట్రంప్ ని వరించింది. రీసెంట్ గా మన లోక్సభలో రైట్ టు డిస్కనెక్ట్ అనే బిల్లును ప్రవేశపెట్టారు. పని అయిపోయిన తర్వాత, అంటే మన వర్క్ పని వేళ్ళు అయిపోయిన తర్వాత, పని గంటలు అయిపోయిన తర్వాత వర్క్ రిలేటెడ్ ఈమెయిల్స్ కానీ, మెసేజ్ కానీ, ఫోన్ కాల్స్ కానీ వీటన్నిటికీ మనం దూరంగా ఉండొచ్చు అనమాట. దీనికి సంబంధించి రైట్ టు డిస్కనెక్ట్, దీనివల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పెరుగుతుందని కూడా అంటున్నారు. అయితే ఈ బిల్ అనేది ప్రైవేట్ మెంబర్ బిల్. సాధారణంగా ప్రైవేట్ మెంబర్ బిల్స్ పాస్ అవ్వవు. ఎందుకంటే ప్రైవేట్ మెంబర్ బిల్స్కి గవర్నమెంట్ సపోర్ట్ ఎక్కువగా ఉండదు. యాక్చువల్లీ మినిస్టర్స్ గవర్నమెంట్ తరఫున బిల్స్ ప్రవేశపెడతారు. అయితే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అనేవి ఎంపీస్ ప్రవేశపెడతారు. ఇవి ఓన్లీ ఒక విషయంలో అవగాహన తీసుకురావడానికి కానీ, చర్చను లేపడానికి కానీ పనికొస్తే కానీ సాధారణంగా ఇవి పాస్ అవ్వన్నమాట. భారతదేశ పార్లమెంట్ ప్రారంభించినప్పటి నుంచి అతి కొద్ది ప్రైవేట్ మెంబర్ బిల్సే పాస్ అయ్యాయి. దాదాపు 14 ప్రైవేట్ మెంబర్ బిల్సే పాస్ అయ్యాయి అన్నమాట. మనం చూస్తే కనుక ఈ ప్రైవేట్ మెంబర్ బిల్ ఏదైతే రైట్ టు డిస్కనెక్ట్ ఉందో దాన్ని సుప్రియా సులే ఎన్సీపీ ఎంపీ ప్రవేశపెట్టారు. ఇది
ఒక చట్టబద్ధమైన హక్కుగా అంటే రైట్ టు డిస్కనెక్ట్ వర్క్ రిలేటెడ్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ మెసేజ్ కానీ వాటన్నిటి నుంచి ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్లో మనం డిస్కనెక్ట్ అయి ఉండొచ్చు అనమాట. మనం చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ చాలా ట్రెండ్ అవుతుందన్నమాట. ఈ రైట్ టు డిస్కనెక్ట్ బిల్లోని కీ ఫీచర్స్ కనుక మనం చూస్తే మనకు ఒక చట్టబద్ధమైన హక్కు వస్తుంది. మనం వర్క్ అవర్స్ అయిపోయిన తర్వాత వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత వర్క్ రిలేటెడ్ ఫోన్ కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ మెసేజ్ కానీ ఇవన్నీ పక్కన పెట్టేయచ్చు. దానివల్ల మనకి ఎటువంటి పనిష్మెంట్ ఉండకూడదు, మన పైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉండకూడదు, మన ప్రమోషన్స్ కానీ ఇతరత్ర సపోర్ట్ సిస్టమ్ కానీ ఆగిపోకూడదు. దీంతో పాటు ఈ బిల్లో ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీ ఒక రెగ్యులేటరీ బాడీ క్రియేట్ చేయాలన్నమాట. ఆఫ్టర్ వర్క్ అవర్స్ అయిన తర్వాత మనతో ఎటువంటి కమ్యూనికేషన్ ఉండాలి, మొత్తం మన పనితీరుని ముఖ్యంగా ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్లో మన యొక్క రెస్ట్ని వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి కంప్లైంట్స్ని మానిటర్ చేసే విధంగా ఒక రెగ్యులేటరీ బాడీ పనిచేయాలి. దాంతోపాటు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్, మన వర్క్ అయిపోయిన తర్వాత కూడా మనకు స్ట్రెస్ పెట్టే ఎంప్లాయర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి ఎంప్లాయీ రైట్స్ని కనుక వయోలేట్ చేస్తే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్స్ ఉండాలి, దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రూల్స్ రావాలని చెప్పి కూడా ఈ బిల్లు కోరుకుంటుంది అనమాట. ముఖ్యంగా మనం చూస్తే కనుక యూరోపియన్ ఎంప్లాయ్మెంట్కి ఇండియన్ ఎంప్లాయ్మెంట్కి గల తేడాని చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక యూరోపియన్ ఎంప్లాయీ, యూరోప్లో పనిచేసే ఒక ఎంప్లాయీ లీవ్ అడిగితే వాళ్ళ బాస్ లీవ్ శాంక్షన్ చేసి లీవ్లో నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, ట్రావెలింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అని చెప్పి పెడతారు. అదే ఇండియన్ బాస్ లీవ్ శాంక్షన్ చేయడానికి ఆలోచించి ఒకవేళ శాంక్షన్ చేసేటప్పుడు నువ్వు లీవ్లు వెళ్ళినా సరే మాకు ఎప్పుడు కాంటాక్ట్లో ఉండు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, మెయిల్లో కాంటాక్ట్లో ఉండు, ఎప్పుడు కాంటాక్ట్ అవైలబుల్గా ఉండాలి, లేకపోతే నీ ఉద్యోగానికి ప్రమాదం ఉంటుందని చెప్తారనమాట. అలా ఇండియన్ ఎంప్లాయర్ యూరోపియన్ ఎంప్లాయర్ మధ్య డిఫరెన్స్ కూడా చెప్తున్నారు చాలా మంది నెటిజన్స్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు గ్లోబల్ పర్స్పెక్టివ్ రైట్ టు డిస్కనెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉంది. మన వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం మన ఆఫీస్తో కాంటాక్ట్లో ఉండక్కర్లేదు, మనం ఎక్కడున్నామో వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, మనం మన ఫోన్స్ని లిఫ్ట్ చేయక్కర్లేదు, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫ్రాన్స్లో చూస్తే ఫస్ట్ మేజర్ కంట్రీ అనమాట రైట్ టు డిస్కనెక్ట్ బిల్ అని చెప్పి 2017లోనే కంపెనీస్ కానీ రకరకాల ఫ్యాక్టరీస్ కానీ వాళ్ళ ఎంప్లాయీస్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసింది. బెల్జియం చూస్తే 2018లో రైట్ టు డిస్కనెక్ట్ ఫర్ సివిల్ సర్వెంట్స్ అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది. అలాంటి చట్టాలే స్పెయిన్లో, ఇటలీలో ఉన్నాయన్నమాట. రీసెంట్గా 2024-25 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో కూడా ఫెయిర్ వర్క్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చిందనమాట. దాంతోపాటు జర్మనీలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి కూడా చాలా డిస్కషన్ వచ్చింది. రీసెంట్గా ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కూడా వారానికి 4 రోజులు వర్క్ చేస్తే చాలని చెప్పి ఆవిడ కూడా అనౌన్స్ చేశారనమాట. ఇలా ప్రపంచంలో చాలా దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చలోకి వస్తుందన్నమాట. ఈ టైంలో రైట్ టు డిస్కనెక్ట్, మన పని అయిపోయిన తర్వాత వర్కింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత భారతదేశంలో చూస్తే కనుక 24/7 కాల్స్ వస్తూనే ఉంటాయి, లేదా 24/7 మనం అందుబాటులో ఉండాలి, లేదా మన లొకేషన్ షేర్ చేయాలి. అసలు జీవితం అనేది పని చేయడానికైనా, మనం బతుకుండేది పని చేయడానికైనా అని చెప్పి చాలామంది భారతీయులు ఆలోచిస్తూ ఉంటారు. ఈ టైంలో ఎవరైతే యూరోప్లో వర్క్ చేసి వచ్చారో వాళ్ళు ఇండియన్ వర్కింగ్ కల్చర్కి యూరోపియన్ వర్కింగ్ కల్చర్కి కంపారిజన్ కూడా చేస్తుంటారనమాట. పాలీ వర్కింగ్ కల్చర్ అనేది ఈ మధ్య వెస్ట్రన్ కంట్రీస్లో యువతరంలో బాగా ట్రెండ్ అవుతుంది. ఈ పాలీ వర్కింగ్ అంటే ఏంటి అంటే, 2కు పైన ఎక్కువ జాబ్స్ చేయటం. అంటే జనరల్గా మనం ఒక జాబ్ చేస్తూ ఉంటాం పొద్దున్న సాయం దాకా, కానీ వెస్ట్రన్ కంట్రీస్లో 2, 3, 4 ఇలా 3-4 జాబ్ చేయటం అనమాట. దీన్నే పాలీ వర్కింగ్ కల్చర్ అంటారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మొదట ఇన్ఫ్లేషన్, రేట్లు పెరుగుతున్నాయి, ధరలు పెరుగుతున్నాయి, నీడ్స్ పెరుగుతున్నాయి, మన లగ్జరీస్ పెరుగుతున్నాయి, జీతాలు అంతగా పెరగట్లేదు. వాటికి తోడు ఫ్రోజన్ శాలరీస్, జీతాలు అక్కడే ఆగిపోయి ఉంటాయి. ఒక పక్క మన నీడ్స్ కానీ లగ్జరీస్ కానీ లేదా మనం కోరుకునేవి అవన్నీ కాస్ట్లీ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటితో పాటు లే ఆఫ్స్, ఒకవేళ ఒక జాబ్ పోతే ఇంకో జాబ్ అన్నా ఉంటుందా, 3ో జాబ్ అన్నా ఉంటుంది కదా అని చెప్పి లే ఆఫ్స్ భయపడి కూడా 2-3 జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. వీటన్నిటితో పాటు 3-4 జాబులు చేస్తే డబుల్ బ్యాకప్, అంటే భవిష్యత్తుకి డబ్బులు వెనకేసుకోవచ్చు, సేవింగ్స్ చేసుకోవచ్చు అన్న ఆలోచన. అండ్ 2008 తర్వాత రీసెంట్గా 2020లో వచ్చిన కోవిడ్ క్రైసిస్, 2008లోనేమో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, రెసెషన్ వచ్చింది. అండ్ 2020, 2021 ఈ టైంలో మనం చూసాం కోవిడ్ వల్ల చాలా ఉద్యోగాలు పోయాయి. సో దీనివల్ల ఏంటంటే అందరికి ఒక భయం అనమాట. ఒకవేళ కనుక మనం మళ్ళీ ఉద్యోగం పోతే కష్టం ఇద్దేమో, మన లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి, ఈ బ్యాకప్ ప్లాన్స్ బిల్డ్ చేసుకోవాలి. వీటన్నిటి వల్ల ఈ పాలీ వర్కింగ్ కల్చర్ అనేది ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో స్టార్ట్ అయింది. అది ఇండియాలో కూడా కాస్త కనిపిస్తుంది అనమాట. అంటే డే అండ్ నైట్ వర్క్ చేయటం, 2-3 జాబ్స్ చేయటం,
ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఇంకొక జాబ్ చేయటం. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా వర్క్ ఇన్‌కమ్‌తో బతికేవాళ్ళు చాలామంది ఈ పాలీ వర్కింగ్ కల్చర్‌లో ఉన్నారనమాట. దాంతో పాటు కొంతమంది ఎర్లీగా రిటైర్ అయిపోదాం. 40 ఏళ్ల వరకే లేదా 50 ఏళ్ల వరకే జాబ్ చేసేసి ముందుగా 2, 3 జాబులు చేసి సంపాదించుకుని రిటైర్మెంట్స్ ప్లాన్స్ చేసేసుకొని ఎర్లీగా రిటైర్ అయిపోయి తర్వాత లైఫ్‌లో రెస్ట్ తీసుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ఇలా అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీంతో పాలీ వర్కింగ్ కల్చర్ అనేది పెద్ద ట్రెండ్ అయిపోయింది. వీటన్నిటితో పాటు కొత్త చర్చ మొదలైందనమాట. అసలు ఆఫీస్‌లే మాయమైపోతున్నాయి. ఎందుకంటే మనం చూస్తే గనక వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కావచ్చు, గిగ్ ఎకానమీ కావచ్చు, రిమోట్ వర్కింగ్ కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. వర్క్ అనేది ఒక హాబీ మాత్రమే మిగిలిపోద్ది. ఆ తర్వాత మనకు వర్క్ చేసే అవకాశం ఉండదు. 5 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత ఏఐ వచ్చేసిన తర్వాత మనకి పెద్దగా వర్క్ చేసే అవకాశం, అవసరం కూడా ఉండదని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు చెప్తున్నారు. దీంతో చాలామంది అసలు భవిష్యత్తు ఎలా ఉంటుందో 10 ఏళ్ల తర్వాత అసలు ఊహించగలమా? ఇంత ఫాస్ట్ పేస్‌లో వచ్చే 1 డికేడ్ అంటే వచ్చే 10 సంవత్సరాల్లో చాలా మార్పులొస్తున్నాయి. వర్క్ రిలేటెడ్ మార్పులు చాలా రాబోతున్నాయి కాబట్టి మనం మన లైఫ్‌ని సెటిల్ చేసుకుందాం. వర్క్ చేసేసి ఇప్పుడు మొత్తం కూడా మన లైఫ్‌ని బిల్డ్ చేసుకుందాం అని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మందున్నారు. ఈ మధ్య యువతరం ఫాలో అవుతున్న ఈ పాలీ వర్క్ కల్చర్ అంటే 3, 4 జాబ్స్ ఒకటేసారి చేయటం వల్ల నిద్రలేమి రావచ్చు, యాంగ్జైటీ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గిపోవచ్చు, సాలరీ కనపడొచ్చు కానీ చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట. దీనివల్ల కన్‌ఫ్యూషన్ కావచ్చు, పెళ్ళిళ్ళు చేసుకుందాం అనే ఆలోచన తగ్గిపోవచ్చు. ఇలా రకరకాలనమాట. పాలీ వర్క్ కల్చర్ వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ రావచ్చు. దాంతో పాటు వీక్లీ పాలీ వర్క్ కల్చర్ స్టార్ట్ చేస్తే ఏమవుద్దంటే ఆల్మోస్ట్ 7 డేస్ వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మిస్ అయిపోవచ్చనమాట. దాంతో పాటు పాలీ వర్క్ కల్చర్ వల్ల రకరకాల వర్క్స్ చేసి మైండ్ సాచురేషన్ లెవెల్‌లో కూడా వస్తుంటది. కాబట్టి పాలీ వర్క్ కల్చర్ అనేది అంత మంచిది కాదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. రీసెంట్‌గా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ పర్యటనలో మన మోడీ గారు ఆయనకి అత్యద్భుతమైన ఆయన కోసం కస్టమైజ్డ్ గిఫ్ట్స్ కొన్ని ఇచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. వాటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చనమాట. మనం చూస్తే గనక 23rd ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్‌కి పుతిన్ గారు ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా 2030 కల్లా $100 బిలియన్ $100 బిలియన్ ట్రేడ్ టార్గెట్ కూడా పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ప్రత్యేకంగా మోడీ గారు పుతిన్ గారికి ఇచ్చిన బహుమతుల మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అస్సాం బ్లాక్ టీ. ఇది ఫైన్లీ ప్రాసెస్డ్ బ్లాక్ టీ అనమాట. ఇది బ్రహ్మపుత్ర ప్లెయిన్స్‌లో పండిన టీ. 2017లో దీనికి జీఐ ట్యాగ్ వచ్చింది. ఈ టీ అనేది టేస్ట్ పరంగానే కాదు, కల్చరల్ సిగ్నిఫికెన్స్ కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఈ అస్సాం బ్లాక్ టీలో. మరో ప్రత్యేకమైన బహుమతి ప్రధాని మోడీ గారు వ్లాదిమిర్ పుతిన్‌కి ఇచ్చింది ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్ అనమాట. ఇది వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో చాలా ప్రాపర్ ఎన్గ్రేవింగ్స్ ఉన్న టీ సెట్ అనమాట. దీనిలో రిచ్ ఆర్టిజాన్ ట్రెడిషన్ కూడా కనిపిస్తుంది. ఇండియా, రష్యా ఈ 2 దేశాల్లో టీ కల్చర్ చాలా ఎక్కువ కాబట్టి ఈ ముర్షిదాబాద్ సిల్వర్ టీ సెట్ అనేది చాలా పాపులర్. ఆ తర్వాత ప్రధాని మోడీ గారు మరో ప్రత్యేకమైన గిఫ్ట్ అనమాట. రష్యాలో ట్రాన్స్లేట్ అయిన రష్యన్ ఎడిషన్ భగవద్గీతని పుతిన్ గారికి బహుమతిగా ఇచ్చారు. మనందరూ తెలుసు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి తన డ్యూటీ, తన కర్తవ్యం ఎలా నిర్వహించాలో చెప్తారనమాట. కర్మఫల సిద్ధాంతాన్ని కూడా చెప్తారు. అంతేకాదు లోక సంగ్రహాన్ని కూడా చెప్తారనమాట. ఇదంతా కూడా భగవద్గీత అనేది ప్రపంచాన్ని ఇన్స్పైర్ చేస్తుంది, ప్రపంచాన్ని గైడ్ చేస్తుంది కాబట్టి శ్రీమద్ భగవద్గీతని రష్యన్ ట్రాన్స్లేటెడ్ వర్షన్ భగవద్గీతని మోడీ గారు పుతిన్కి ఇచ్చారనమాట. తర్వాత మనం గమనిస్తే కాశ్మీరీ సాఫ్రాన్ లోకల్గా దాన్ని కోంగ్ లేదా జాఫ్రాన్ అంటారనమాట. ప్రపంచంలోనే సాఫ్రాన్ అనేది కాస్ట్లీయెస్ట్ స్పైస్ అని చెప్పొచ్చు. చాలా డీప్ కలర్ ఉంటుంది, అరోమా, ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఒరిజినల్ సాఫ్రాన్ ఇది కాశ్మీర్ హైలాండ్స్లో దీన్ని రెడ్ గోల్డ్, ఎర్ర బంగారం అని కూడా అంటారనమాట. లోకల్ ఫార్మర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అంతేకాదు దీనికి కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పుతిన్ గారికి మరొక బహుమతి ఇచ్చారు. అదే హ్యాండ్ క్రాఫ్టెడ్ సిల్వర్ హార్స్. మహారాష్ట్ర ప్రాంతంలో తయారు చేసిన ఒక మంచి ఫైన్ మెటల్ వర్క్ అనమాట. మనందరికి తెలుసు హార్స్ అనేది భారతదేశంలో, రష్యాలో ఒక డిగ్నిటీ, ఒక వాలర్, ఒక కరేజ్కి గుర్తు అనమాట. సో ఫార్వర్డ్ మూవింగ్ పార్ట్నర్షిప్కి ఇది గుర్తు కాబట్టి ఈ హార్స్ ఇచ్చారనమాట. 2021 తర్వాత దాదాపు 4 సంవత్సరాల తర్వాత పుతిన్ భారతదేశానికి రావడంతో ఒక విశేషమే చోటు చేసుకుంది. పుతిన్ గారికి మనం రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికాం.